Problem number 1 to 1 second. Problem number 51. Okay, what question am I? 51st question. Ma, read the following information given below and answer the following questions. మనకి ఒక సిట్టింగ్ ఎలిమెంట్ ఇవ్వడం జరిగిందమ్మా. ముందుగా ఇంగ్లీష్ మాట్లాడుకుందాం. PQRSTUVW are 8 people who are sitting around a circular table facing the center and drinking coffee. మొత్తం ఒక 8 మంది ఒక సర్కిల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నారంట. P is sitting between U and V. P is sitting between U and V. P అనేవాడు U మరియు V ఇద్దరికి మధ్యలో ఉన్నాడు అంటున్నాడమ్మా. P is between U and V. వారి ఇరువురికి మధ్యలో ఉండాలి P. మా తర్వాత Q is sitting between W and T. Q is sitting between W and T. W కి T కి మధ్యలో నాకు Q అనే పర్సన్ ఉండాలి. తర్వాత R is sitting to the third left of V. V కి థర్డ్ లెఫ్ట్ లో ఉండాలి R. V కి థర్డ్ లెఫ్ట్ లో R. W is sitting third right of S. S కి థర్డ్ రైట్ లో ఉండాలి W. అంతేమ్మా, ఇంకా మనకి ఏమీ ఇవ్వలేదు కదా. రైట్, ఒక్కసారి తెలుగులో మాట్లాడుకుందామా. 8 మంది వ్యక్తులు PQRSTUVW ఒక వృత్తాకారపు బల్లపై కేంద్రం వైపు కూర్చొని కాఫీ త్రాగుతున్నారు. P U మరియు Vల మధ్య కూర్చున్నాడు. అంటే P అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు U మరియు V ఇద్దరికి మధ్యలో ఉండాలి. జాగ్రత్త, P కామా ఇచ్చాడు. ఆ క్వశ్చన్ ఆ పాయింట్ సరిగ్గా చదవాలి మనం. P U మరియు Vల మధ్య కూర్చున్నాడు. P అనేవాడు U మరియు V మధ్య కూర్చున్నాడు అని చెప్పాడు. కానీ Pకి లెఫ్ట్ సైడ్లో యూనే ఉండాలని అని చెప్పలా. U రావచ్చు, V రావచ్చు, ఇక్కడ V రావచ్చు, U రావచ్చు. పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. వెయిట్ చేద్దాం. తర్వాత W మరియు Tల మధ్య ఎవరు కూర్చున్నాడంట? Q కూర్చున్నాడంట. Q అనేవాడు Wకి Tకి మధ్యలో కూర్చున్నాడు. నెక్స్ట్ R Vకి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. R అనేవాడంటమా V అనేవాడికి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చొని ఉన్నాడు R. తర్వాత S కి కుడి వైపున 3వ స్థానంలో కూర్చున్నాడు W. W S కి కుడి వైపున, W అనేవాడు S కి కుడి వైపున 3వ స్థానంలో కూర్చున్నాడు అని చెప్పాడు. ఈ విధంగా మనకి మొత్తం ఒక 8 మంది ఫ్రెండ్స్ ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళి ఒక టీ షాప్లో కూర్చొని కాఫీ తాగుతున్నారు. కాఫీ షాప్లో కూర్చొని కాఫీ తాగుతున్నారు. ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఎస్తో స్టార్ట్ చేద్దామా. ఎస్ నుంచి W వస్తుంది, W నుంచి Q వస్తుంది, T వస్తుంది. సో ఆ విధంగా ఏదో ఒకటి చేయొచ్చు మనం. సో మనం ఎస్తో స్టార్ట్ చేద్దామా. స్టార్టింగ్ ఫ్రమ్ ఎస్ హియర్. ఎస్ థర్డ్ రైట్ ఈజ్ W. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఎవడు వాడు? W. అలాగే W పక్కన Q ఉండాలి, Q పక్కన T ఉండాలి. మా W Q T, W Q T మన పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇంకా దాని కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. సో W Q T ఒక పాసిబిలిటీగా రాసుకోవచ్చు. అలాగే రెండవ పాసిబిలిటీగా మనకి ఇక్కడ ఎస్ ఉంటే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ W. W Q T. Wకి Tకి మధ్యలో Q, Wకి Tకి మధ్యలో Q. అమ్మా వృత్తాకారపు బల్లపై కూర్చున్నప్పుడు గుర్తుపెట్టుకో, Q అనేవాడు Tకి Wకి మధ్యలో కూర్చుంటే ఖచ్చితంగా మధ్యలోనే కూర్చోవాలి. వాళ్ళిద్దరి మధ్యలో ఇంకెవరు ఉండకూడదు, వీడు ఒక్కడే ఉండాలని అర్థం. తర్వాత మా Vకి థర్డ్ లెఫ్ట్లో R, V పక్కన PU కూడా ఉండాలి. మా ఇక్కడ V పెట్టారనుకో, ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో R రాసుకోవచ్చుగా. ఇక్కడ V పెడితే ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో R, ఇక్కడ V పెడితే థర్డ్ లెఫ్ట్ నో, V పెడితే థర్డ్ లెఫ్ట్ నో, V పెడితే థర్డ్ లెఫ్ట్ నో, ఇంకెక్కడ ఛాన్స్ లేదు, ఒక్క ఇది తప్ప. V ఇక్కడ పెడితే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో R. Vకి పక్కన P ఉండాలి, P పక్కన U ఉండాలి. V P U. P is between U and V. సరిపోయిందా? దిస్ ఈజ్ మై పాసిబిలిటీ. ఇది ఒక్కటే అనుకుంటే కాదమ్మా, ఇది రాంగ్ అయితేనే ఇది రైట్ అయినట్టు గుర్తుంచుకో.
వికి థర్డ్ లెఫ్ట్లో ఆర్. వి ఇక్కడ పెడితే ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్టా? నో. వి ఇక్కడ పెడితే ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్టా? నో, ఆల్రెడీ ఉన్నారు కాబట్టి. వి ఇక్కడ పెట్టామంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్టా? ఎస్. వి పెడితే ఇక్కడ ఆర్, రెండు ఛాన్సెస్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ వి పెట్టానుకో, ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో ఆర్ ఇక్కడ పెట్టామనుకో, వికి పక్కన పి యు ఉండాలి కదా. వి పి ఓకే, మరి యు ఏది? రాదు. అంటే కేసు వస్తుందా? రాదు. అక్కడ నువ్వు పెట్టలేవు. ఇక్కడ వి పెడితే ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో ఆర్ పెట్టాను అనుకో, సో వి పక్కన పి ఉంటే పి పక్కన యు ఏది? లేదు. అంటే టోటల్గా దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. నాకు కుదరదు. నాకున్న ఏకైక పాసిబిలిటీ ఇదొక్కటి మాత్రమే కుదురుతుంది. ఇప్పుడు దీని ప్రకారం మాత్రమే నేను ఆన్సర్ చెప్పాల్సి ఉంటుందమ్మా కదా. రైట్. క్వశ్చన్ చూడు మా వాడు ఏమంటున్నాడు. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్? ఆర్ మరియు ఎస్ల మధ్య ఎంతమంది ఉన్నారు? మా ఇక్కడ ఆర్ మరియు ఎస్ ఇద్దరు కూడా ఎదురెదురుగా ఉన్నారు కాబట్టి నువ్వు ఎటువైపు చూసినా సరే ఇటువైపు ముగ్గురే ఇటువైపు ముగ్గురే ఉంటారు. 3+3 6 అంటే ఇసిరేయడమే బయటికి. సో ఎటో ఒక్క సైడే తీసుకోవాలి. ఎదురుగా ఉన్నారంటే దాని అర్థం వాళ్ళిద్దరి మధ్యలో ముగ్గురు ఉన్నారని అర్థం. అంతేగాని 3+3 6 అనకండి, బాగోదు, చాలా బాగోదు. ఆన్సర్ ఈస్ బి, 52. గణేష్ ఇంట్రడ్యూస్డ్ సుధాకర్ అండ్ సెడ్. మా రక్త సంబంధాలు, బ్లడ్ రిలేషన్స్. ఫస్ట్ ఇంగ్లీష్ చెప్పి తర్వాత తెలుగులోకి వస్తాను నేను. గణేష్ ఇంట్రడ్యూస్డ్ సుధాకర్. గణేష్ సుధాకర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడమ్మా. మరి ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? హీ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ మై ఫాదర్. ముందుగా అక్కడ ఇన్వర్డ్ కామర్స్లో ఉన్నది మనం విడిగా రాసుకోవాలమ్మా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇక్కడ హీ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ మై ఫాదర్. ఫాదర్ ఆఫ్ మై ఫాదర్ కదా. ఇప్పుడు నీ క్వశ్చన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చూడు. ఇక్కడ గణేష్ ఇంట్రడ్యూస్డ్ సుధాకర్ అంటున్నాడు. గణేష్ అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు సుధాకర్ని. ఇక్కడ స్పీకర్ ఎవరంటే గణేష్. ఇక్కడ మై అనే పదం గణేష్ గురించి మాట్లాడుతుందమ్మా. హిజ్, హర్, షీ, హీ ఈయన పదాలు ఎప్పుడు కూడా అతను ఇంట్రడ్యూస్ చేసినటువంటి సుధాకర్ గురించి మాడతాయి. హీ ఈజ్ ద హస్బెండ్ అన్నాడు. హీ అంటే ఎవరి గురించి? సుధాకర్ గురించి. అంటే ఇక్కడ సుధాకర్, ఇక్కడ గణేష్. ఓకేనా? జాగ్రత్త వినాలి. చెప్తున్న స్పీకర్ గణేష్. ఓకే. హీ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ మై ఫాదర్. మా ఇక్కడ ఆఫ్ కండిషన్స్ వచ్చేటమ్మా. హీ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ మై ఫాదర్. ఎన్ని ఆఫ్లు వచ్చాయి? 3 ఆఫ్లు వచ్చాయి. ఆఫ్కి బిఫోర్ అంతా వదిలేసే, ఆఫ్ తర్వాత వచ్చే మై అనే హిజ్, హర్ ఏదో ఉంటుంది, అక్కడ నుంచి క్వశ్చన్ స్టార్ట్ చేయి. మై దగ్గర నుంచి క్వశ్చన్ స్టార్ట్ చేయి. మై ఫాదర్స్ వెనక్కి రావాలి. ఆఫ్ వచ్చిన ప్రతిసారి వెనక్కి రావాలి. మై ఫాదర్స్ ఫాదర్, ఆ ఫాదర్కి గ్రాండ్ డాటర్, మళ్ళీ ఆ గ్రాండ్ డాటర్కి హస్బెండే ఆ సుధాకర్ గారు. ఇది క్వశ్చన్ చదివే పద్ధతి, చదివే విధానం. మొదలు ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మై అంటే ఎవరి గురించి? గణేష్ గురించి మాట్లాడు. అవునా? సో గణేష్ వాళ్ళ నాన్నగారికి నాన్నగారు అంటే గణేష్ వాళ్ళ తాత. ఆ తాతకి ఓన్లీ డాటర్ అంటే గణేష్ వాళ్ళ మేనత్త. ఆ మేనత్తకి గ్రాండ్ డాటర్ అంట, గ్రాండ్ డాటర్. ఆ తాతగారి గ్రాండ్ డాటర్ అంటే గణేష్ వాళ్ళ చెల్లి అవ్వచ్చు. ఆ చెల్లికి హస్బెండ్ అంటే గణేష్ గారి చెల్లి హస్బెండ్ అంటే గణేష్ వాళ్ళ బామ్మర్ది గారేగా. అలానే ఎందుకు ఉండాలి? వేరే కేసుకుంది. రెండు నేర్పిస్తా దమ్మా. సో ఇక్కడ మై దగ్గర నుంచి క్వశ్చన్ స్టార్ట్ చేయాలమ్మా. మై అంటే ఎవరు ఇక్కడ? గణేష్. గణేష్ ఈజ్ ఎ మేల్ పర్సన్. మై ఫాదర్ అన్నాడు. సో గణేష్ వాళ్ళ నాన్న. ఆ ఫాదర్కి ఫాదర్ అంటే గణేష్ వాళ్ళ నాన్న ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఆ నాన్నకి గ్రాండ్ డాటర్. ఒకటి గణేష్ వాళ్ళ నాన్నకి గ్రాండ్ డాటర్ అంటే గణేష్ వాళ్ళ కొడుకుకి కూతురు ఒక కేసు ప్రకారం. ఆ గ్రాండ్ డాటర్కి హస్బెండే సుధాకర్. అంటే సుధాకర్ ఎవరు? గణేష్ వాళ్ళ చెల్లి భర్త. మై సిస్టర్స్ హస్బెండ్ ఈజ్ మై బ్రదర్ ఇన్ లా. అంటే సుధాకర్ ఎవరు? గణేష్కి బావుగారు, బ్రదర్ ఇన్ లా. గణేష్కి సుధాకర్ ఎవరు? బావుగారు, బ్రదర్ ఇన్ లా. ఇలానే ఎందుకు ఉండాలి?
అలానే ఎందుకు ఉండాలి? పాసిబిలిటీస్ ప్రకారం తీసుకుంటే ఇక్కడ గణేష్ వాళ్ళ ఫాదర్ ఆ ఫాదర్కి గ్రాండ్ డాటర్ అన్నాడు, కానీ ఆ గ్రాండ్ డాటర్ వాడి కొడుకు వాళ్ళకి పుట్టే ద్వారానే ఎందుకు ఉండాలి? సపోజ్ ఈ తాతగారికి గణేష్ వాళ్ళ నాన్నగారు కాకుండా ఇంకొక బిడ్డ ఉన్నారనుకో, మా అమ్మాయినో అబ్బాయిని వాటెవర్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ కూతురు కూడా ఆ తాతగారికి గ్రాండ్ డాటర్ కదమ్మా, మరి ఆ అమ్మాయి కూడా అయి ఉండొచ్చుగా. సో ఆ అమ్మాయి భర్త సుధాకర్. సో ఇదొక కేసు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, హౌ ఈజ్ సుధాకర్ రిలేటెడ్ టు గణేష్? క్వశ్చన్ ఎప్పుడు ఇంగ్లీష్లో వెనక నుంచి రావాలమ్మా. గణేష్కి సుధాకర్ ఏమవుతారు అమ్మా? ఈ క్వశ్చన్ ప్రకారం అయితే గణేష్ చెల్లి భర్త కాబట్టి మై సిస్టర్స్ హస్బెండ్ ఈజ్ మై బ్రదర్ ఇన్ లా. ఈ కేసు ప్రకారం అమ్మా, ఈ కేసు తీసుకుంటే గణేష్కి ఇతను ఏమవుతారంటే మై కజిన్స్ హస్బెండ్. మా మై ఫాదర్స్ సిబ్లింగ్స్ డాటర్ ఈజ్ మై కజిన్, షీఈ్ మై కజిన్. కజిన్స్ హస్బెండ్, నో రిలేషన్, సంబంధం లేదు, వాడెవడో బయటోడు. గుర్తుపెట్టుకో, మనకి నో రిలేషన్ అని చెప్పడం కూడా వన్ ఆఫ్ ద ఆన్సరే, గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు ఆన్సర్ ఐదర్ మై బ్రదర్ ఇన్ లా ఆర్ నో రిలేషన్. వాడెవడో బయటోడు, వాడు నాకే సంబంధం అని చెప్పడం ఒకటి. నాకు ఇచ్చిన ఆప్షన్స్లో బ్రదర్ ఇన్ లా ఉంది కాబట్టి, అండ్ ఇక్కడ నన్ ఆఫ్ దీస్ కానీ బోత్ అనే మాటలు కానీ ఏమి లేవు కాబట్టి ఆన్సర్ పెట్టుకుంటాను. ఆన్సర్ ఈస్ ఏ. ఇది ఇంగ్లీష్లో చేసే పద్ధతి. తెలుగులో మాట్లాడుకుందామా. గణేష్ సుధాకర్ను పరిచయం చేస్తూ ఇలా చెప్తున్నాడు. ఎవరు చెప్తుంది? ఎవరు? గణేష్. ఏమని? అతను అంటే ఎవరు? మా సుధాకర్. సుధాకర్ ఎవరంటే నా తండ్రికి. నా అని చెప్తుంది ఎవడు? గణేష్. ఇక్కడ నా అంటే గణేష్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. సో నా తండ్రి అంటే గణేష్ వాళ్ళ తండ్రికి తండ్రి, నా తండ్రికి తండ్రి యొక్క మనవరాలు. మా ఇతనికి మనవరాలు అంటే ఆయనకి గల కొడుకుకి, గణేష్ అబ్బాయి కదా, కూతురు అయి ఉండొచ్చు, ఆ మనవరాలి భర్త. ఆ మనవరాలి భర్తే ఈ సుధాకర్. అవునా? రైట్. ఒక కండిషన్. అలా ఎందుకు ఉండాలి? గణేష్ చెప్తున్నాడు సుధాకర్ ఎవరంటే నా తండ్రికి తండ్రి యొక్క మనవరాలు. ఈయనకి మనవరాలంటే ఆయన కొడుకు ఇతనికే ఎందుకు ఉండాలి? ఆయనకి ఇతను కాకుండా, అంటే గణేష్ వాళ్ళ నాన్న కాకుండా ఇంకొక సిబ్లింగ్స్, ఇంకొక బిడ్డలు కూడా ఉండొచ్చుగా. వాళ్ళకి కూతురుగా ఆ అమ్మాయి ఉండొచ్చు. ఆ అమ్మాయి వాళ్ళ భర్త సుధాకర్. ఇది ఒక పాసిబిలిటీ ఉంది కదమ్మా. ఇది కూడా నా పాసిబిలిటీనే. క్వశ్చన్ ఏంటి ఇంతకీ? అయినా సుధాకర్ గణేష్కు ఏమవుతాడు? ఎవరికి? గణేష్కి. గణేష్కి సుధాకర్ ఏమవుతాడు? ఈ కండిషన్ ప్రకారం అయితే నా దాయాది భర్త, దాయాది వరకే నా రిలేషన్, వాళ్ళ భర్తతో నో రిలేషన్. సో సంబంధం లేదు, సంబంధం లేదు. ఈ కేసు ప్రకారం ఆన్సర్ మా అది కూడా నా ఆన్సరే. ఈ కేసు ప్రకారం అయితే నా సోదరి భర్త, సోదరి భర్త ఏమంటాం తెలుగులో? బావ లేదా బావమరిది. పెద్దవాడైతే బావ అంటాం, మనకన్నా కొంచెం చిన్నవాడైతే బావమరిది అంటాం. కాబట్టి బావ లేక బావమరిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. అడది చెప్తున్నాడు చూడు. మా వాడు నీకు ఒక బొమ్మ ఇస్తున్నాడమ్మా. అబ్జర్వ్ ద డయాగ్రామ్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. క్రింద ఇచ్చిన బొమ్మను పరిశీలించి ప్రశ్నకు జవాబును గుర్తించండి. అమ్మా, ఇక్కడ నీకు ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు. ఈ రెక్టాంగిల్ కారును సూచిస్తుందంట. వృత్తం అనేదేమో బస్సును సూచిస్తుంది. తర్వాత త్రిభుజం ఏమో రైలును సూచిస్తుంది. అలాగే ఈ ఎలిప్స్ ఏదైతే ఉందో ఇది సైకిల్ని రిప్రజెంట్ చేస్తుందంటమ్మా. అయితే వాడు అడుగుతున్నటువంటి క్వశ్చన్ చూద్దాం మనం. అకార్డింగ్ టు ద డయాగ్రామ్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ప్యాసింజర్స్ హూ ట్రావెల్డ్ బై ట్రైన్ ఓన్లీ? మా బై ట్రైన్ ఓన్లీ, ఈ మాట నాకు చాలా ఇంపార్టెంట్. బై ట్రైన్ ఓన్లీ టు ద ప్యాసింజర్స్ హూ ట్రావెల్ బై కార్ ఓన్లీ అంటే వాడు నిష్పత్తి కనుక్కోమంటున్నాడు, రేషియో కనుక్కోమంటున్నాడు. ఎవరెవరి మధ్య? కేవలం రైలులో ప్రయాణించే వ్యక్తులు మరియు కారులో ప్రయాణించే వ్యక్తుల యొక్క నిష్పత్తి ఎంత అని అడిగాడు మా.
కదా. సో కేవలం రైలులో ప్రయాణించేవాడు. మరి రైలు అంటే అక్కడ త్రిభుజాకారంలో కేవలం రైలులో మాత్రమే. అమ్మా ఈ 40 మంది కేవలం రైల్లో ప్రయాణిస్తారు. ఈ 20 మంది ఉన్నారు చూసా, వీళ్ళు రైలుతో పాటుగా బస్సులో కూడా ప్రయాణించేవారు. ఈ 10 మంది ఉన్నారు చూసా, వీళ్ళు రైలులో ఉంటారు, బస్సుల్లో ఉంటారు, కారులో కూడా వెళ్తుంటారు. సో నాకు అడిగింది అది కాదు కదా, కేవలం రైలులో మాత్రమే ప్రయాణించేవారు 40 నిష్పత్తి కనుక్కోమన్నాడు కదమ్మా, ఈస్టు ఇంకా ఏమని కనుక్కున్నాడమ్మా, ఓన్లీ కార్లో మాత్రమే ప్రయాణించే వారి సంఖ్య ఇక్కడ 100. సో మొదటిగా రైలు, తర్వాత కారు. సో 0 0 క్యాన్సిల్ అమ్మా, 2 2 2 5 10, దట్ ఈస్ ఈక్వల్ టు 2:5. సో 2:5. కాబట్టి అమ్మా మనం రేషియో ప్రపోర్షన్స్లో మనం చెప్పుకుంటామా, నిష్పత్తి అనుపాతంలో A:Bనే మనం ఎలా రాసుకోవచ్చుమా, A/Bగా కూడా రాసుకోవచ్చు. అదేవిధంగా 2:5ని మనం 2/5గా కూడా రాసుకోవచ్చు. అదే కదమ్మా ఇది. కాబట్టి ఆన్సర్ ఈస్ డి. వాడు ఏమడిగాడు తెలుగులో చూడమ్మా, బొమ్మ ప్రకారం కేవలం రైలు ప్రయాణికులు కేవలం కారులో మాత్రమే ప్రయాణించే వారి నిష్పత్తి ఎంత? కేవలం రైలులో 40 మంది, కేవలం కారులో 100 మంది. నిష్పత్తి ఎంత? 2:5. దాన్ని మనం 2/5 కూడా రాసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా, డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద 53, 53వ ప్రశ్న. 54, 55. ఈ క్రింది శ్రేణులలో ప్రశ్న గుర్తు దగ్గర వచ్చు దాన్ని గుర్తించండి. సో అనాలజీ కదా, అనాలజీ అంటే సిమిలారిటీ. ఇక్కడ నువ్వు SUMY నుంచి LPJX ఎలా వచ్చిందో కనుక్కోవాలి. అదే లాజిక్ యాజ్ ఇట్ ఈజ్గా పొల్లు పోకుండా PRTVకి అప్లై చేయాలి. ఇక్కడ SUMY అనే దానికి వాడు ఇచ్చిన కోడ్ LPJXలో ఇవే లెటర్స్ ఉన్నాయా, వేరే కొత్త లెటర్స్ అంటే రూల్ నెంబర్ 1 కొత్త లెటర్స్. ఇదే కోడింగ్ అండ్ డీకోడింగ్ కూడా కదా. కోడింగ్ అండ్ డీకోడింగ్ 3 లాజిక్స్ చెప్తా. నెంబర్ 1 సేమ్ లెటర్సా కాదు. రూల్ నెంబర్ 2 డిఫరెంట్ లెటర్స్ ఉన్నప్పుడు ఆపోజిట్ పేర్సా కదా. SH హైదరాబాద్, సికింద్రాబాద్, హెచ్ లేదు, తీసి పక్కనే. రూల్ నెంబర్ 3 టేక్ ద ప్లేస్ వాల్యూస్. S అంటే 19, U 21, M 13, Y అంటే 25, X అంటే 24, J అంటే 10, P ఫర్ 16. ఇది 10 అమ్మా, ఇదేమో 12 కదా. 19 12 అయ్యిందంటే మనకి 7 డిక్రీజ్ అయింది, -7. 21 16 అయిందంటే 5 డిక్రీజ్ అయింది, -5. 13 10 అయిందంటే 3 డిక్రీజ్ అయింది, -3. 25 24 అయిందమ్మా అంటే -1 డిక్రీజ్ అయింది. అంటే వాడు ఆడ్ నెంబర్స్ని డిసెండింగ్ ఆర్డర్లో సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు, అవును కదా. అవరోహణ క్రమంలో బేసి సంఖ్యలని తీసివేస్తూ ఉన్నాడమ్మా. సో 7 5 3 1. సో ఇదే లాజిక్ మనం PRTVకి అప్లై చేసుకుంటే P ఫర్ 16, R అంటే 18, T అంటే 20, V అంటే 22. వాడు -7తో స్టార్ట్ చేశాడు కాబట్టి నువ్వు కూడా -7, -5, -3, -1. సో తీసివేస్తే మనకి ఎంత వస్తుందమ్మా, 9. సో 13. ఇదంతండి 17. ఇదంతండి 21. 21 అంటే U. ఇదేందమ్మా Q 17. ఇది M, ఇదిమ్మా I. సో IMQU, IMQU, IMQU. Answer is B. Second option only is the right answer for this problem. 54. అదేనా 54? యా. నెక్స్ట్ 55 చూద్దాం. సో ఇది కూడా అనాలజీనేగా, ఇది కూడా అనాలజీనే అమ్మా. ఇక్కడ నువ్వు ఏమైనా చేయమ్మా, 11లో నుంచి 121 ఎలా వస్తుందో కనుక్కోవాలి. అదే లాజిక్ 15కి అప్లై చేయాలి. అది నాకు 11 అనేది 121 కనపడుతుంది అంటే 11 స్క్వయర్ 121 ఇంటూ 10 ఒక లాజిక్ ప్రకారం అనుకుంటే. సేమ్ లాజిక్ 15కి అప్లై చేసుకుంటే 15 స్క్వయర్ ఎంతమా, 15కి అప్లై చేసుకుంటే 15 స్క్వయర్ 225 ఇంటూ 10, దట్ ఈస్ ఈక్వల్ టు 2250 ఉండాలి. ఉందా ఇక్కడ ఆప్షన్స్లో? లేదు. సో ఆన్సర్ నన్. ఓకే, దీనికి నన్ అని వచ్చింది. యాక్చువల్గా దీనికి ఇంకొక లాజిక్ కూడా ఉందమ్మా, ఇంకొక లాజిక్ కూడా ఉంది, దీనికి మరొక లాజిక్ కూడా ఉంది. సో అదేంటో చెప్తా చూడు. మనందరికీ 121 చూడగానే అది 11 స్క్వయరే అని గుర్తొస్తుంది, కానీ నీకు మరొకటి చెప్తాను, జాగ్రత్తగా చూడమ్మా. దాన్ని మనం 11³ - 11 స్క్వేర్గా రాసుకోవచ్చుమా.
11 క్యూబ్ అంటే 1331, 11 స్క్వేర్ అంటే 121. సబ్ట్రాక్ట్ చేస్తే నాకు వస్తుంది 1210. సరిపోయిందా? అంటే ఇది వన్ ఆఫ్ ద లాజిక్ నాకు. ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ స్క్వయర్, ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ స్క్వయర్. అదే లాజిక్ నేను 50కి అప్లై చేసుకుంటే 15కి 15 క్యూబ్ మైనస్ 15 స్క్వేర్. మా 15 క్యూబ్ అంటే 3375, 15 క్యూబ్ 3375, అలాగే 15 స్క్వేర్ 225. డిఫరెన్సే కదమ్మా మనకు కావాలి, తీసివేయి. పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్యను తీసివేయి. ఎంత వస్తుందమ్మా? 3150. సో 3150 ఉందా? ఉంది. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. మా యాక్చువల్గా నువ్వు 11 స్క్వేర్ ఇంటూ 10 అలాగే 15 స్క్వేర్ ఇంటూ 10 ప్రకారంగా ఇది కూడా ఆన్సరే. కానీ అక్కడ అది లేదు చూసావా, దాని దగ్గరగా ఉన్న ఆన్సర్ ఇది ఇచ్చారు. సో అందరూ ఇది పెట్టడానికి ట్రై చేస్తారు. కానీ జాగ్రత్త, ఖచ్చితమైన ఆన్సర్ వచ్చినప్పుడు నియరెస్ట్ వాల్యూ మనం ఎప్పుడు పెట్టద్దు, పెట్టకూడదు. ఓకే మై డియర్. కాబట్టి ఆన్సర్ ఏంటి మా? ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 56. మా ముందు మనం తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం, తర్వాత తెలుగులోకి వస్తానమ్మా. ఏ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ సర్కిల్. They are evenly spaced. The fifth child is directly opposite to the 19th child. How many children are there altogether? మొత్తం అంట కొంతమంది విద్యార్థులు ఒక వృత్తాకార బల్లపై కూర్చున్నారంట. అయితే వాళ్ళు నెంబర్ వేసుకున్నారు. మొదటి దగ్గర స్టార్ట్ చేశారు. నేను 1 2 3 4 5 6 7 8 అని చెప్పేసి నెంబర్లు వేసుకుంటే 5వ నెంబర్ ఉన్నటువంటి విద్యార్థికి ఎదురుగా 19వ నెంబర్ విద్యార్థి ఉన్నాడంట. అదే వాడు చెప్తున్నాడు. ఒక వృత్తంలో కొంతమంది పిల్లలు నిలబడి ఉన్నారు. కొంతమంది పిల్లలు నిలబడి ఉన్నారంటమ్మా. వారందరూ సమానమైన దూరాలలో ఉన్నారు. అయితే 5వ వాడు 19వ వాడికి ప్రత్యక్షంగా అభిముఖంగా ఉన్నాడు. అంటే ఆడికి ఎదురుగా వీడున్నాడు అని అర్థం. అంటే సపోజ్ వీడు 5వ వాడు అనుకోమా, వీడు 19వ వాడు అని అర్థం. వీడు 19వ వాడు అని అర్థం. అయితే అభిముఖంగా ఉన్నారు. అయినా అక్కడ మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒక మాట, ఇది 19, ఇది 5. వీళ్ళిద్దరి మధ్యలో కావాలి కదా. ఒక్కసారి 5 తర్వాత 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. వీడు 19వ వాడు అయిపోతాడుగా. అంటే చూడు ఒకసారి కౌంట్ చేయి. 5 తర్వాత 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18, వీడు 19 కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎదురెదురుగా ఉన్నారు కాబట్టి సమాన దూరాలు అని చెప్పారు. కాబట్టి వీళ్ళిద్దరికి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళే మరలా ఇక్కడ కూడా ఉంటారు. ఎస్ అన్న మై డియర్. అంతమంది విద్యార్థులు అందరూ సమాన దూరాల్లో ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు 5 నుంచి 19 మధ్యలో ఎంతమంది కౌంట్ చేసాం? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఎంతమంది ఉన్నారు? 13 మంది ఉన్నారు. అంటే వీరిరువురికి కుడి చేతి వైపు 13 మంది ఉన్నారు. ఎడమ చేతి వైపు కూడా అదే 13 మంది కంటిన్యూ అవుతారు. అంటే ఇరువురు కాబట్టి ఇద్దరు. కుడి వైపున 13 మంది, ఎడమ వైపున 13 మంది. మొత్తం కలిపితే 13 26 + 2 28 మంది. సరిపోయారమ్మా? ఆన్సర్ ఈస్ సి. మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 28 మంది. 57. In a dinner party, both fish and meat were served. దావత్ ఇస్తున్నారు మా. అయితే వాడికి చేపలు మాంసం పెట్టారంట. సమ్ టుక్ ఓన్లీ ఫిష్, కొంతమంది చేపల మీద మాత్రం పడ్డారు. అండ్ సమ్ ఓన్లీ మీట్, కొంతమంది మాంసం మీద పడ్డారంట. దేర్ వర్ సమ్ హూ యాక్సెప్ట్ బోత్ ఫిష్ అండ్ మీట్, కొంతమంది నువ్వు ఏదైనా పెట్టు నేను తిని పెడతా అని కొంతమంది. దేర్ ఆర్ సమ్ వెజిటేరియన్స్, వీళ్ళు ఉన్నారా కొంతమంది వెజిటేరియన్స్ ఉన్నారా వీళ్ళు, హూ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఎయిదర్, ఈ వెజిటేరియన్స్ పాపం వాళ్ళు నాన్ వెజ్ తినరుగా, వాళ్ళు నాకు 2 వద్దురా అయ్యా అన్నారంట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ కరెక్ట్లీ రిఫ్లెక్ట్స్ ది సిచ్యువేషన్. అయితే దీన్ని కరెక్ట్గా మనం వెన్ చిత్రంలో చూపించాలి అంట. అది తెలుగు మాట్లాడుకుందామా. ఒక విందు పార్టీలో చేప మరియు మాంసం వడ్డించడం జరిగింది. కొంతమంది చేప మాత్రమే తింటారు. పార్టీకి వచ్చిన వారు మొత్తం ఎంతమందో తెలియదు మనకి. మొత్తం పార్టీకి వచ్చిన వారు వీళ్ళు. దీంట్లో ఫిష్ తినేవాళ్ళు ఇక వీళ్ళంతా ఫిష్ తింటారు. ఫిష్ తినే వాళ్ళందరూ పార్టీలో ఉండాల్సిందే ఖచ్చితంగా. బయట తింటారంటే కుదరదుగా, తీసుకొని పార్సిల్ చేయడానికి కుదరదు, ఆడే తినాలి. సో పార్టీకి వచ్చిన వాళ్ళందరూలో వీళ్ళనమాట. వీళ్ళురా ఫిష్ తింటారు. వీళ్ళందరూ ఫిష్ తినేవాళ్ళే.
ఫిష్ మాత్రమే తింటారు వాళ్ళు కొంతమంది. కొంతమంది మాంసం మాత్రమే తింటారు. కొంతమంది ఉన్నారు, మేము మాంసమే తింటాం అబ్బా! కొంతమంది 2 తింటారు. ఇదిగో మాంసం తినేవాళ్ళు మీట్ కొంతమంది. వీళ్ళు చూడమ్మా, వీళ్ళు కేవలం ఫిష్ తింటారమ్మా. వీళ్ళు కేవలం మీట్ మాంసం మాత్రమే తింటారమ్మా. వీళ్ళు నువ్వు ఏదన్నా పెట్టు, మేము తింటాంగా, మేము కూర్చుంటాంగా అని వీళ్ళు. వీళ్ళు 2 తింటారమ్మా. ఏమీ తినకుండా నాన్ వెజిటేరియన్స్ కొంతమంది ఉన్నారుగా. ఓన్లీ క్షమించాలి. ఏమి 2 తినటువంటి వెజిటేరియన్స్ ఉన్నారుగా. వాళ్ళందరూ పార్టీకొస్తారు. పాపం వాళ్ళు ఫిష్ తినరు, మాంసం తినరు. ఉత్తి చేతులతో ఎళ్ళిపోతారట తినకుండా పెట్టకుండా వాళ్ళు. సో, దీన్ని సూచించే బొమ్మ ఇదే కదా! ఇంతకన్నా బెస్ట్‌గా నువ్వు చూయించగలవా? లేదు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. అదెక్కడుందమ్మా? ఫస్ట్ ఆప్షన్‌లో ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ విల్ అపియర్ అట్ ద బాటమ్ ఫేస్ ఇన్ ద లాస్ట్ క్యూబ్? అమ్మా ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్. సో, లాస్ట్ క్యూబ్‌లో పైన ఏముంది? 6 ఉంది. దాని కింద ఏముందంటే దానికి ఎదురుగా ఎవరున్నారు అని అర్థం. సో, ఇక్కడ డైస్‌లో మనం షార్ట్‌కట్ చెప్పుకుంటామమ్మా. డైస్‌లో అదేంటంటే ఒక్కసారి జాగ్రత్తగా క్లియర్‌గా చూద్దాం. నువ్వు మొదటి డైస్ వాడి క్వెషన్ ఏంటంటే ఈ చివరి డైస్‌లో కింద ఏముంటది? అంటే 6 పైనుంది కాబట్టి దానికి ఎదురుగా ఉండేవాడే నీ ఆన్సర్ అవ్వాలి. దాని ఎదురుగా ఉండేవాడే నీకు ఆన్సర్ అవ్వాలి. ఓకేనా? రైట్. మా ఫస్ట్ డైస్, రెండో డైస్ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే ఈ 2 డైస్‌లో మనకి కనపడుతుందో లేదో నాకు తెలీదు గానీ నేను మళ్ళీ గీస్తున్నానమ్మా. ఇది 5, 2, 1 ఇది. రెండవ డైస్. రెండవ డైస్‌లో ఇది 4, 3, 6. మూడవ డైస్‌లో ఇది 3, 6, 1. మా మొదటి 2 డైస్‌లో నాకు కామన్‌గా 1, 2, 3, 4, 5, 6 ఒక్క నంబర్ కూడా లేదు కామన్‌గా. సో, కామన్ నంబర్స్ లేకపోతే వాటి నుంచి అపోజిట్ నంబర్స్ మనం ఐడెంటిఫై చేయలేమమ్మా. 2, 3 డైస్‌ని అబ్జర్వ్ చేసుకుంటే రెండిట్లో కామన్‌గా 6, 3, 6, 3 ఉంది. గుర్తుంచుకో ఎప్పుడైనా 2 డైస్‌లో నాకు కామన్‌గా 2 నంబర్స్ వచ్చాయంటే ఆ 2 నంబర్స్ కాకుండా మిగిలిపోయినాయి చూసావా? అవి 2 అపోజిట్ అవుతాయి. అంటే 4 అనే నంబర్‌కి ఆపోజిట్ వ్యతిరేక దిశలో ఉండేది ఎవర్రా అంటే 1. ఓకేనా? రైట్. ఇప్పుడు 2 అండ్ 3 చూసావు. కానీ నాకు 6కి ఆపోజిట్ రాలేదు కదమ్మా! ఇప్పుడు 1 అండ్ 3 చూద్దామా? 1 అండ్ 3 చూద్దాం. ఈ 2 డైస్‌లో నాకు కామన్‌గా కనిపించే నంబర్ ఏంటంటే 1. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో 2 డైస్‌లో ఒకే నంబర్ సింగిల్ నంబర్ నాకు కామన్‌గా కనిపించింది అంటే ఆ 1 ఆ నంబర్ కామన్ ఏదైతే ఉందో దాన్ని ఒకదాని కింద ఒకటి రాసుకో. రాసుకున్న తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో సవ్య దిశలో 1 తర్వాత ఎవరమ్మా? 2. దాని తర్వాత ఎవరమ్మా? 5. అంటే 1, 2, 5. ఇక్కడ చూడమ్మా చివరి దాంట్లో 1 తర్వాత సవ్య దిశలో 3, తర్వాత సవ్య దిశలో 6. అంటే ఇక్కడ చూడు 6కి ఎదురుగా 5, 2కి ఎదురుగా 3, అది కాకుండా మిగిలిపోయిన నంబర్ ఎవర్రా? 4. అంటే 1కి ఎదురుగా 4 అని అర్థం. చూడు ఇందాక 1కి ఎదురుగా 4 సరిపోయిందా? ఇప్పుడు మనకు అడిగిన క్వెషన్ 6 నంబర్‌కి ఎదురుగా ఎవరున్నారు? 5. సో, హూస్ ద అపోజిట్ ఆఫ్ ద నంబర్ 6? 5. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఇది మాత్రమే సరి అయినది గుర్తుంచుకో. ఓకేమా? సో, ఫర్ ద ప్రాబ్లమ్ నంబర్ 58 ఆన్సర్ ఈస్ ఏ. ప్రాబ్లమ్ నంబర్ 59 ఏంటిది? కోడింగ్ అండ్ డీకోడింగ్. తెలుగు అండ్ ఇంగ్లీష్ అని ఒకటేగా. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ స్టూడెంట్ ఈస్ రిటన్ యాస్ TUTDNES దెన్ హౌ కెన్ సోర్సెస్ బి రిటన్ ఇన్ ద సేమ్ కోడ్ అన్నాడు. మనోడు గమనించావా? స్టూడెంట్ రూల్ నంబర్ 1 సేమ్ లెటర్సా కాదా? స్టూడెంట్ అనే వర్డ్‌లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో అవే లెటర్స్ ఇక్కడ ఉన్నాయి. కొత్త లెటర్స్ ఏవీ లేవు కదా! అంటే వాడు ఆ వర్డ్‌లో ఉన్న ప్రతి లెటర్‌ని కూడా షఫుల్ చేసుకుంటూ ఏదో చేస్తున్నాడు వాడు. నువ్వు దాన్ని గుర్తించాలి అంతే. మా స్టూడెంట్, స్టూడెంట్ అనే వర్డ్‌ని వాడు ఎలా రాసుకున్నాడు? TUTTNESగా రాశాడు. NESగా రాశాడు. ఆ తర్వాత నువ్వు కనుక్కోవాల్సిన వర్డ్ ఏంటమ్మా మనం కనుక్కోవాల్సింది సోర్సెస్. SOURCES సోర్సెస్. రైట్. మా జాగ్రత్త. నువ్వు క్లియర్‌గా అబ్జర్వ్ చేయి. ఈ ఎస్ ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోయింది చూడు. ఈటీ ఈ ఎక్స్‌ట్రీమ్‌కి వచ్చింది చూడు. ఆ 2 పక్కన పెట్టేయి ఇప్పుడు. ఆ 2 పక్కన పెట్టేసి రిమైనింగ్ చూడమ్మా. UT. డి సేమ్ టు సేమ్ అక్కడే ఉంది ప్లేస్‌లో. NE.
ఇది మాత్రం ఈ ఎక్స్ట్రీమ్కి వచ్చింది, ఇది మాత్రం ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. ఎస్ మై డియర్. సో ఇలా మారిపోయినాయి కదా. నువ్వు కూడా సేమ్ టు సేమ్ మార్చాలి. ఈఎస్సి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతే ఎస్, ఈఎస్సి ఎక్స్ట్రీమ్కి వస్తే ఎస్. ఈ మిడిల్ టూ మనం ఇంటర్చేంజ్ చేసుకుంటే యుఓ. ఆర్ సేమ్ టు సేమ్, ఆర్ ఈసి. ఇదేనా? దాట్స్ ఇట్. ఎక్కడుందో వెతుకో. SUORECS. Answer is D. Only is the right answer. Next one, 60. In a certain code, the word Mumbai is written as MZXMLJ. Then, what is the code for the word Tamil Nadu? మా ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ రెండు ఒకటే కాబట్టి ఒకటే తీసుకుని ఏదో ఒకటి కొంచెం పైకి లేపుతాం. నువ్వు వాడిచ్చిన వర్డ్ బాంబేకి వాడిచ్చిన కోడ్లో అబ్జర్వ్ చేసి సేమ్ లెటర్సా? రూల్ నెంబర్ 1 నో, డిఫరెంట్ లెటర్స్. రూల్ నెంబర్ 2 డిఫరెంట్ లెటర్స్ ఉంటే ఆపోజిట్ పేట్సా కాదా? సో BY బాయ్, వై ఉందా ఇక్కడ? లేదు. సో దే ఆర్ నాట్ ఆపోజిట్ పేట్స్. రూల్ నెంబర్ 3 టేక్ ద ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ తీసుకో. బాంబే, బాంబేని ఎలా రాశారు మావాడు? MZXMLJ కదా అమ్మా. M2 15 13 2 1 25 10 L 13 24 26 13. నువ్వు క్లియర్గా జాగ్రత్తగా చూడమ్మా. 213 అయ్యిందమ్మా, 213 అయిందమ్మా. అంటే 11 ఇంక్రీజ్ అయింది, ప్లస్ 11. 1526 అయింది, ప్లస్ 11. 1324 అయింది, ప్లస్ 11. 213 అయింది, ప్లస్ 11. 112 అయింది, ప్లస్ 11. 25 ప్లస్ 11 10 కాదుగా. 25 ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 36. 36 లెటర్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? లెటర్ సిరీస్లో చెప్పుకున్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ 26ని సబ్ట్రాక్ట్ చేస్తాం 10. 10th లెటర్ ఎవరమ్మా? జే. అలా వచ్చింది అన్నమాట ఇది. అంతే తప్ప 25 - 15 అనకండి అది అమ్మా. అన్నిటిలానే ఉండాలి, అది కూడా ప్లస్ 11 ఉండాలి అమ్మా. తర్వాత ఇప్పుడు అదే లాజిక్ని మనం తమిళనాడుకి అప్లై చేయాలి. తమిళనాడుకి అప్లై చేసుకుంటే సో అన్నిటికీ 11 యాడ్ చేసుకోవాలి కదమ్మా. 20 1 13 9 12 14 1 4 21. సో అన్నిటికీ కూడా ఒక కాన్స్టెంట్ నెంబర్ 11ని మనం యాడ్ చేస్తున్నాం. మా 11 యాడ్ చేస్తే ఇది 31. 31 - 26 ఎంత? 5. 5 అంటే ఈ 1 ప్లస్ 11 12. 12th లెటర్ ఎవరు? ఎల్. ఇదంతమా 24th లెటర్ ఎక్స్. ఇదంతమా 20th లెటర్ టి. ఇదంతమా 23rd లెటర్ డబ్ల్యూ. ఇది మా 25th లెటర్ వై. ఇది 12th లెటర్ ఎల్. ఇది 15th లెటర్ ఓ. ఇది 33rd లెటర్. మా 33rd లెటర్ కావాలంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ 26ని సబ్ట్రాక్ట్ చేయి. అప్పుడు ఎంత వస్తుందమ్మా? 7. 7th లెటర్ ఎవరమ్మా? జీ. సో ELXTWYLO. మా 23 ఇస్తే 7 కదా. ఇది బై మిస్టేక్ ఎఫ్ పడిందమ్మా, అది ఎఫ్ కాదు, జీ. అది ఇది జీమా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ యూ. అంటే 21st లెటర్ కదా. యూకి 11 యాడ్ చేస్తే మా క్షమించాలి, అది కరెక్టేనమ్మా. మనం ఇక్కడ తప్పు చేసాం. ఐఎమ్ వెరీ సారీ. ఇక్కడ 21కి 11 యాడ్ చేస్తే 32 కదా. క్షమించాలి. 32 - 26 ఎంతమ్మా? 6th లెటర్. 6th లెటర్ ఎవరు? ఎఫ్. యా, అది కరెక్టే. నేను తప్పు చేశాను. ఐఎమ్ వెరీ సారీ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. ప్రాబ్లం నెంబర్ 61. If in a some language 12 into 9 is equal to 873, 3 into 4 is equal to 73, then what is the value of 16 into 600? అమ్మా 873 అంటే చాలా పెద్ద నెంబర్, అది చాలా పెద్ద నెంబర్ అది.
అలాగే 3, 4 నుంచి 73 రావాలి. అంత పెద్ద నంబర్స్ మల్టిప్లికేషన్ చేస్తే రావు గానీ, ఖచ్చితంగా స్క్వేర్‌లు, క్యూబులు పెడితే వస్తాయమ్మా. అమ్మా ఈ రెండిటికి స్క్వేర్ చేద్దామంటే 12 స్క్వేర్ 144, 9 స్క్వేర్ అంటే 81. యాడ్ చేస్తే గట్టిగా కొడితే 300 బిలోలోనే ఉంది. కానీ 250 అట్లా అంత కూడా లేదు. కనీసం అదేమో 800 ఉంది. సో, స్క్వేర్ కాదు. కానీ చాలా పెద్ద నంబర్ అది. ఇక్కడ 9 కనిపిస్తుంది. ఇదేమో 873. 9 క్యూబ్ 729 కదా! ఒక్కసారి 729 తీసేస్తే డిఫరెన్స్ ఎంతో చూద్దామమ్మా. 4, 6 లోంచి 2 తీసేస్తే 4, ఇది 144. హే! ఇదేమో 9 క్యూబ్, ఇదేమో 12 స్క్వేర్. అంటే ఆడు ఏం చేస్తున్నాడమ్మా? వాడు ఇచ్చినటువంటి నెంబర్‌లో 12ని స్క్వేర్ చేశాడు, 9ని క్యూబ్ చేశాడు. 12 స్క్వేర్ 144, 9 స్క్వేర్ 729, సమంత 873. ఇప్పుడు అదే లాజిక్ మనం నెక్స్ట్ దానికి అప్లై చేసుకుంటే, అమ్మా ఇది 4 క్యూబ్ అంటే 64 మా, సబ్ట్రాక్ట్ చేస్తే 9 మా, ఇది 9 అంటే 3 స్క్వేరే కదమ్మా, ఇది 4 క్యూబ్ అయితే కదా. సో 3 స్క్వేర్ ప్లస్ 4 క్యూబ్, 3 స్క్వేర్ అంటే 9, 4 క్యూబ్ అంటే 64, సమంత 73. సరిపోయిందా 73? ఎస్. ఇప్పుడు అదే లాజిక్ మనం 16 into 6కి అప్లై చేద్దామా. అంటే వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేస్తున్నాడు, ఆ తర్వాత నెంబర్కి క్యూబ్ చేస్తున్నాడమ్మా. 16 స్క్వేర్ 256 ప్లస్ 6 క్యూబ్ అంటే 216 కదమ్మా, 6 క్యూబ్ అంటే 216. సో సమంత 12, 1, 6 plus 1, 7, 2 plus 2, 4. That is equal to 472. 472 ఉందా? ఎస్. అండ్ మై ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే వాడు ఏం చేస్తాడమ్మా, ఒక నెంబర్ని స్క్వేర్ చేస్తున్నాడు, ఆ సైడ్ నెంబర్నేమో క్యూబ్ చేసుకుంటూ ఉన్నాడు, అంతే. ఓకే. 62. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ టు ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. మనకి 62లో ఒకే క్వశ్చన్ ఇచ్చాడమ్మా. ది పజిల్ మనకి కైలాష్, గోవింద్ అండ్ హరినాథ్ ఆర్ ఇంటెలిజెంట్. ఓహో. కైలాష్, రాజేష్, జితేంద్ర ఆర్ హార్డ్ వర్కింగ్. ఓహో. రాజేష్, హరినాథ్, జితేంద్ర ఆర్ హానెస్ట్. కైలాష్, గోవింద్, జితేంద్ర ఆర్ ఎయిమ్లెస్. అరే మనకి మొత్తం 4 ఎలిమెంట్స్ ఇచ్చినాడు. అంటే ఇక్కడున్న మనుషులందరూ ఎవడు ఇంటెలిజెంట్, ఎవడు హార్డ్ వర్కింగ్, ఎవడు హానెస్ట్, ఎవడు ఎయిమ్లెస్ కనుక్కోమన్నాడు. ఓకే. మొత్తం మనుషులు కైలాష్, గోవింద్, హరినాథ్, రాజేష్, జితేంద్ర, ఇంకెవరున్నాడా? లేదు, 5 ఉన్నారమ్మా కదా. సో ఈ 5 అక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటిలో దేనికి సంబంధించిన వాడు మనం కనిపెట్టమంటున్నాడమ్మా. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ముందుగా వాళ్ళ పేర్లు కైలాష్ మొత్తం పేరు ఎందుకు అట్లా రాసుకుంటున్నా, గోవింద్, హరినాథ్ ఏ ఒక్కటి రిపీట్ అవ్వలేదు కదమ్మా, రాజేష్, జితేంద్ర, ఇంకెవడున్నాడా, రాజేష్, హరినాథ్. హరినాథ్ వచ్చిందా? వచ్చేసింది. జితేంద్ర. ఓకే రైట్. అమ్మా వీళ్ళల్లో ఇంటెలిజెంట్, హార్డ్ వర్కింగ్, తర్వాత హానెస్ట్, తర్వాత ఎయిమ్లెస్. సో ఎవడెవడు దేనికి సంబంధించిన వాడో మనం ఇప్పుడు గుర్తించాలి కదా. సో తెలుగు కూడా అదే ఉంటుంది కదమ్మా. ఒకసారి తెలుగు మాట్లాడుకుందాం, మనం తెలుగు చదువుకుందామమ్మా. క్రింది ఇవ్వబడిన వివరాలను శ్రద్ధగా పరిశీలించి ప్రశ్నకు సమాధానం తెలపండి. కైలాష్, గోవింద్ మరియు హరినాథులు తెలివైన వారు, కష్టపడేవారు, నిజాయితీపరులు, లక్ష్యం లేని వాళ్ళు. సేమ్ టు సేమ్. ఒక్కసారి ఫస్ట్ పాయింట్ చూద్దామా. కైలాష్, గోవింద్, హరినాథ్ ఇంటెలిజెంట్ అంట. అమ్మా ఇక్కడ ఇంటెలిజెంట్ పీపుల్ ఎవర్రా అంటే కైలాష్, ఇంటెలిజెంట్ పీపుల్ ఎవర్రా అంటే కైలాష్, గోవింద్, హరినాథ్, వీళ్ళ ముగ్గురు ఇంటెలిజెంట్ అంటమ్మా. తర్వాత కైలాష్, రాజేష్, జితేంద్ర హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్ ఎవరంటే కైలాష్, రాజేష్, జితేంద్ర, వీళ్ళు హార్డ్ వర్కింగ్ అంట. తర్వాత రాజేష్, హరినాథ్, జితేంద్ర హానెస్ట్. హానెస్ట్ ఎవర్రా అంటే రాజేష్, హరినాథ్, జితేంద్ర, వీళ్ళ ముగ్గురు హానెస్ట్ అంట. కైలాష్, గోవింద్, జితేంద్ర ఎయిమ్లెస్. కైలాష్ ఎయిమ్లెస్, తర్వాత గోవింద్ ఎయిమ్లెస్,
అలాగే జితేంద్ర కూడా ఎయిమ్లెస్లీ. మా ఇక్కడ ఇంటెలిజెంట్ పీపుల్ ముగ్గురు గురించే చెప్పాడు కాబట్టి వీళ్ళ ముగ్గురు కూడా ఇంటెలిజెంట్ కాదు అని అర్థం. ఇక్కడ హార్డ్ వర్కింగ్లో కైలాష్, రాజేష్, జితేంద్ర గురించి చెప్పాడు కాబట్టి గోవింద్, హరినాథ్ అనే వాళ్ళు హార్డ్ వర్కింగ్ కాదు అని అర్థం. హానెస్ట్లో కైలాష్, గోవింద్ హానెస్ట్ కాదు అని అర్థం. ఎయిమ్లెస్ ఫెలోస్లో హరినాథ్ తర్వాత రాజేష్ లేరు అని అర్థం. రైట్. ఇప్పుడు దీని ప్రకారం అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఈజ్ నైదర్ ఎయిమ్లెస్ నాట్ హార్డ్ వర్కింగ్. అమ్మ నైదర్ అంటే కాదు, లేదు అంటే అర్థం ఏంటి? ఎయిమ్లెస్ కాదు, అలాగే హార్డ్ వర్కింగ్ కూడా కాని వాళ్ళు ఎవరో చెప్పమంటున్నారు. మా తెలుగులో చూడమా, జాగ్రత్త చూడమా, తెలుగులో ఏమంటున్నాడో చూద్దాం. సో నాకు ఎయిమ్లెస్లో రాంగ్, హార్డ్ వర్కింగ్లో రాంగ్ ఉన్న వాళ్ళు ఎవరో కనుక్కోరు, రెండిట్లో ఉండాలి కదా. సో క్రింది వానిలో ఎవరు లక్ష్యం లేని మరియు కష్టపడే పడని వారు? మా లక్ష్యం లేని వాళ్ళలో హరినాథ్ ఒకడు, రాజేష్ ఒకడు ఉన్నారు. అలాగే కష్టపడని వాళ్ళు అంటే హార్డ్ వర్కింగ్ లేని వాళ్ళు, వీళ్ళిద్దరిలో హార్డ్ వర్కింగ్ కూడా లేని ఎవడు? ఈడేగా, హరినాథేగా. అంటే హరినాథ్కి వాడు కష్టపడలేడు, వాడు ఎయిమ్లెస్ ఫెలో, కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? హరినాథ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఆన్సర్ ఈజ్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వాడు ఇచ్చిన వాటిల్లో కష్టపడడం చేత కాదు, అలాగే లక్ష్యం లేనివాడు ఒక్క హరినాథ్ ఒక్కడే ఉన్నాడు, కాబట్టి ఆన్సర్ ఈజ్ సి ఫర్ 62nd క్వశ్చన్. నెక్స్ట్ మా 63rd వన్. ఇదేంది మనకి? డైరెక్షన్స్. మా ఫస్ట్ నేను నీకోసం ఇంగ్లీష్ చెప్తానమ్మా, తర్వాత తెలుగులోకి వచ్చేద్దాం. మా ద దివ్య ఆఫ్టర్ వాకింగ్ 1 kilometer to east and then she turns to south and walks 5 kilometers. Again she turns to east and walks 4 kilometers. ఓకే అమ్మా, క్వశ్చన్ చివరిలో చదివితే హౌ ఫార్ ఈజ్ షీ ఫ్రమ్ హిజ్ అనకూడదు, హర్ అనాలి. షీ అన్నాడు కదా, హర్ వస్తుంది ఇక్కడ. సో ఫ్రమ్ హర్ స్టార్టింగ్ పాయింట్. సో దివ్య తన స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉన్నది అని అడుగుతున్నాడు మా. రైట్, జాగ్రత్తగా చూడు ఒకసారి. ఇప్పుడు మనం బొమ్మ వేసుకుందాం, తర్వాత షార్ట్ కట్ కూడా చెప్తా, రెండు చెప్తా, జాగ్రత్త చూడు. దివ్య ఒక ఇనీషియల్ ప్లేస్ నుంచి మొదటగా ఆఫ్టర్ వాకింగ్ 1 kilometer టు ఈస్ట్, మొదటిగా ఈస్ట్ వైపు 1 kilometer వెళ్ళిందమ్మా. అండ్ దెన్ షీ టర్న్స్ టు సౌత్ అండ్ వాక్స్ ఫర్ 5. ఇక్కడ నుంచి సౌత్కి వచ్చింది ఒక 5. ఆ తర్వాత అగైన్ షీ టర్న్స్ టు ఈస్ట్, ఇక్కడ నుంచి ఈస్ట్కి వెళ్ళింది అండ్ వాక్స్ ఫర్ 4. తర్వాత ఫైనలీ షీ టర్న్స్ టు నార్త్ అండ్ వాక్ ఫర్ 9. మా ఇక్కడ నుంచి నార్త్కి వెళ్ళారు ఎంత అంటే 9. అమ్మా ఇది 5కి ఎందుకు వచ్చింది కాబట్టి తను ఈక్వలెంట్గా ఉంటే ఇది కూడా 5 ఉంటుందమ్మా. ఇక్కడ నుంచి నార్త్కి 9 అంటే అది 5 కాబట్టి రిమైనింగ్ ఇదంతమ్మా 4 ఉంటుంది. ఊరికే రాసి పెట్టుకున్నా సరదాకి. నెక్స్ట్ హౌ ఫార్ ఈజ్ షీ ఫ్రమ్ హర్ స్టార్టింగ్ పాయింట్. తన స్టార్టింగ్ పాయింట్ నుంచి తను ఇప్పుడు ఎంత దూరంలో ఉంది? అమ్మా ఈ డిస్టెన్సే కదమ్మా వాడు కనుక్కోమన్నాడు. నాకు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఐ వాంట్ టు ఫైండ్ బేస్ అండ్ హైట్ మై డియర్. సో ఇక్కడ మనకి బేస్ ఎంతో చూద్దాం. ఇది 1, ఇది 4, టోటల్ ఎంతమ్మా 5, హైట్ ఎంతమ్మా 4. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ బేస్ అండ్ హైట్ టు ఫైండ్ ద డయాగనల్ d is equal to square root of base square 5 square 25, 4 square 16, సమంతా root of 41. మీటర్సా కిలోమీటర్సా? కిలోమీటర్స్. దట్స్ మై ఆన్సర్. root of 41 ఉంది కదమ్మా, ఆన్సర్ ఇస్ బి. సెకండ్ ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. అమ్మా ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనం బొమ్మ లేకుండా షార్ట్ కట్లో నేర్పించాను, గుర్తుంది కదా? ప్రతి వాళ్ళు అలాగే చేస్తున్నారా, లేకపోతే ఇంకా బొమ్మలు వేసుకుంటూ కూర్చున్నారా? దివ్య ఆఫ్టర్ వాకింగ్ 1 kilometer టు ఈస్ట్ అంటే మొదటిగా దివ్య ఈస్ట్ వైపుకి వెళ్ళారు. ఎంత వెళ్ళారమ్మా? 1 kilometer వెళ్ళారు. ఆ తర్వాత దెన్ షీ టర్న్స్ టు సౌత్ అండ్ వాక్స్ 5 kilometers. మా ఇక్కడ నుంచి తను సౌత్ వైపుకి తిరిగింది ఎంత అంటే 5 kilometers వచ్చిందంట. తర్వాత ఏం జరిగింది చూడు. అగైన్ షీ టర్న్స్ టు ఈస్ట్ అండ్ వాక్ ఫర్ 4. ఇక్కడ నుంచి ఈస్ట్కి వచ్చారు ఎంత అంటే 4 kilometers రావడం జరిగింది. ఫైనలీ షీ టర్న్స్ టు నార్త్, చివరిగా తన నార్త్కి వెళ్ళారు అండ్ వాక్స్ 9 kilometers. అక్కడ నుంచి తను 9 kilometerలు ప్రయాణించడం జరిగింది కదమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? హౌ ఫార్ ఈజ్ షీ ఫ్రమ్ హర్ స్టార్టింగ్ పాయింట్. తన స్టార్టింగ్ పాయింట్ తను ఎంత దూరం, డిస్టెన్స్ ఒకటే అడిగింది నిన్ను, డైరెక్షన్తో పని ఏం లేదు కదమ్మా. సో ఇక్కడ ఈస్ట్ సేమ్ డైరెక్షన్స్ కదా, యాడ్ చేయమ్మా. 4 + 1 ఎంత? 5. అంటే వాడు ఈస్ట్కి 5 kilometers. ఆ తర్వాత నార్త్ సౌత్ రెండు ఆపోజిట్ కదమ్మా, సబ్ట్రాక్ట్ చేయి. 9 లోంచి 5 తీసేస్తే 4. నార్త్కి ఎంత వచ్చిందమ్మా? 4 వచ్చింది. నార్త్కి 4, సౌత్కి 5. అమ్మా ఇప్పుడు అడిగింది డిస్టెన్స్ ఒకటేగా. సో ఇక్కడ ఈస్ట్ ఉంటే సేమ్ డైరెక్షన్ కాబట్టి యాడ్ చేసేటోడిని.
ఈస్ట్ వెస్ట్ ఉంటే ఆపోజిట్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేసేటోడిని. అవి రెండు కాదు కాబట్టి డిస్టెన్స్ కోసం స్క్వేర్ చే, యాడ్ చే, రూట్ చే. 5 స్క్వేర్ 25, 4 స్క్వేర్ 16, సమంతా 41, రూట్ దట్ ఈస్ ఈక్వల్ టు 41 కిలోమీటర్స్ ఇస్ మై ఆన్సర్. నీకు బొమ్మతో పని లేకుండా కూడా మనం చేసుకోవచ్చుమా. ఇది మనకి అలవాటు చేసుకోండి. సెకండ్స్లో ప్రాబ్లం అయిపోద్ది. జాగ్రత్త ఇది నేర్చుకుంటే మనం. ఓకేనా? ఇప్పుడు మనం తెలుగులోకి వెళ్దామా. మనం తెలుగు మాడుకుందాం. తెలుగు మాడుకుంటే దివ్య తూర్పు వైపునకు 1 కిలోమీటర్లు నడిచిన తరువాత దక్షిణం వైపునకు తిరిగింది. అమ్మా ముందుగా తూర్పు అంటే మన కుడి చేతి వైపు అమ్మా. సో ముందుగా దివ్య తూర్పు వైపునకు 1 కిలోమీటర్లు నడిచిందంట. ఆ తర్వాత దక్షిణ వైపునకు తిరిగి, అమ్మా దక్షిణ వైపు కిందకే కదా, దక్షిణ వైపునకు తిరిగి ఎంత నడిచారు? 5 కిలోమీటర్ నడిచాను, 5 కిలోమీటర్ నడిచాను. అన్నా నువ్వు 1కి అదే తీసుకున్నా, 5కి తీసుకున్నా ఏం చేయమంట, స్పేస్ అట్లా ఉంది అందుకే అట్లా తీసుకున్నా. ఏం కాదు ఏం కాదు. మరలా తూర్పు వైపును తిరిగి 4. మళ్ళీ తూర్పు అంటే ఇటే కదమ్మా, ఇటే కదమ్మా. ఎంత? 4 కిలోమీటర్స్. తర్వాత నడిచాను. చివరిగా ఉత్తరం వైపునకు, ఉత్తరం అంటే పైకి పైకి పోవడమే, ఉత్తరం వైపునకు 9. పైకి అంటే ఇట్లా అనమాట, పైకి 9 కిలోమీటర్లు రావాలంట. ఎంత రావాలి? 9. అమ్మా సో ఇందాక నేను 5 కిలోమీటర్లు దక్షిణ దిశగా వెళ్ళాను కాబట్టి ఇప్పుడు ఉత్తరానికి వస్తున్నప్పుడు అదే 5 రావాలి కదా ఇక్కడ దాకా. సో మొత్తం 9లో ఇది 5 కాబట్టి మిగిలినది దూరం ఎంత? 4. ఇది ఇప్పుడు తన యొక్క చివరి పాయింట్ ఇది. ఇప్పుడు ఆమె బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో కలరు? సో ఇదేగా నేను కనుక్కోమంది. సో బేస్ హైట్, బేస్ ఎంత? 1 + 4 ఎంతమ్మా? 5. హైట్ ఎంతమ్మా? 4. సో బేస్ హైట్ తెలిస్తే డయాగ్నల్ d ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ 25, 4 స్క్వేర్ 16, సమంత 41 మీటర్సా కిలోమీటర్సా? కిలోమీటర్స్. ఇది బొమ్మ. షార్ట్ కట్ అయితే ఏం చేస్తామా? తూర్పు వైపునకి వెళ్ళింది 1 కిలోమీటర్. మొదటిగా తను తూ వైపు వెళ్ళింది 1. నడిచిన తర్వాత దక్షిణానికి వచ్చింది. ఎంతమ్మా? 5 నడిచాను. తర్వాత మళ్ళీ తూకి వెళ్ళింది. తూ వైపు వెళ్ళింది. ఎంత వెళ్ళిందమ్మా? 4 కిలోమీటర్స్. చివరిగా ఊకి వెళ్ళింది. ఉత్తరానికి ఎంత వెళ్ళారమ్మా? 9 కిలోమీటర్స్ వెళ్ళారు. ఇప్పుడు ఆమె బయలుదేరిన స్థానమును నుండి ఎంత దూరంలో ఉన్నారు? ఆమెను కాదమ్మా, ఆమె బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నారు? డిస్టెన్సేగా అమ్మ. ఇక్కడ తూ యాడ్ చేస్తే 4 + 1 ఎంత? 5. తూర్పునకు 5, ఊదా దక్షిణం ఉత్తరం. సో డిఫరెన్స్ కదమ్మా, తీసేస్తే ఎంత వస్తుంది? పెద్దవాడు కాబట్టి ఊ దగ్గర ఉంచుకో ఉత్తరం. సో క్షమించాలి 4 కదా, అది డిఫరెన్స్ 4 రాసుకోవాలి. నేను అడిగింది డిస్టెన్సా డైరెక్షనా? డిస్టెన్స్. కాబట్టి తూర్పు ఉంటే కూడాలి, తూర్పు పడమర ఉంటే తీసివేయాలి. 2 కాదు కాబట్టి డిస్టెన్స్ కోసం స్క్వేర్ చే, యాడ్ చే, రూట్ చే. 5 స్క్వేర్ 25, 4 స్క్వేర్ 16, సమంత 41. ఆన్సర్ ఈస్ కిలోమీటర్స్ రూట్. ఓకే రైట్. నీకు ఏది కంఫర్ట్ అది చేసుకో. ప్రాబ్లం నెంబర్ 64. అమ్మా ఇఫ్ 14th February 2009 is a Saturday, then what was the day of the week on November 14, 2010? అమ్మా దీన్ని నీకోసం 2 రకాలుగా నేర్పిస్తానమ్మా. నీకు ఏది కంఫర్ట్ అయితే వాడుకో. నాకు ఫిబ్రవరి 14, 2009 శనివారం అయితే నాకు నవంబర్ 14, 2010 ఏమవుతుంది అని అడిగాడు. ఇప్పుడు అదే కదా తెలుగులో కూడా. సో నేను కొంచెం ఇంగ్లీష్ని పైకి చెప్తున్నానమ్మా. సో దాట్ ఇప్పుడు చూడు ఒకసారి. ఫిబ్రవరి 14 దీన్ని 2 రకాలుగా చేస్తానమ్మా. నీకు ఏది బాగుంటే అది వాడుకో. నేను 2009వ సంవత్సరంలో ఫిబ్రవరి మంత్లో ఉన్నాను. నేను 2010వ సంవత్సరం నవంబర్ వరకు వెళ్ళాలి. ఇక్కడ డేస్ అయితే 2 ఒకటే, మంత్లు చాలా మారుతున్నాయి. నేను 2 రకాలుగా చెప్తాను, జాగ్రత్తగా చూడు. 2009 నుంచి ఫిబ్రవరి నుంచి మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ పూర్తి చేశాను. 2010 జనవరితో స్టార్ట్ చేస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కదా. నవంబర్ దాకా వెళ్ళాలి. అమ్మ నవంబర్ ఎన్నో తారీఖు మనం కనుక్కోవాలి? 14. కాబట్టి ఇక్కడ 14. నేను 2 రకాలుగా నేర్పిస్తాను, 2 చూడు. ఫిబ్రవరి 2009వ సంవత్సరం అది సాధారణ సంవత్సరం కాబట్టి 28 రోజులు మాత్రమే ఉంటాయి.
మనకి తెలిసిన రోజు 14వ రోజు కాబట్టి ఆల్రెడీ కంప్లీట్ డేస్ ఆర్ 14 14 రిమైనింగ్ డేస్ ఎన్ని ఉంటాయి 14 అంటే ఫిబ్రవరి మంత్లో మిగిలిన దినాలు 14 మార్చి నెలలో 31 రోజులు ఉంటాయమ్మా విషమ దినాల సంఖ్య 7 7 4 28 తీసేస్తే 3 వస్తాయి మార్చి తర్వాత ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 2010 జనవరి 31 డేస్ కాబట్టి 3 ఆడ్ డేస్ ఫిబ్రవరి ఇది కూడా నాన్ లీప్ ఇయర్గా 28 కాబట్టి 7 4 28 రిమైండర్ 0 ఇది మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ సో ఇదంతా రాయాలంటే అవసరం లేదమ్మా కాకపోతే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ క్లాస్ వినలేదు కాబట్టి కొంచెం రాయడం జరిగింది అంతే నేను మొత్తాన్ని యాడ్ చేసి విషమ దినాల కోసం బై 7 చేసుకోవచ్చు లేదా 14 లేదా 7 మల్టిపుల్ వచ్చే విధంగా క్యాన్సిల్ చేసుకోవచ్చు 7 14 క్యాన్సిల్ అమ్మా 2 + 2 4 4 + 3 7 క్యాన్సిల్ 7 విషమ దినాలు అంటే 0కి సమానం తర్వాత 2 + 2 4 4 + 3 7 దినాలు క్యాన్సిల్ అమ్మా 3 + 3 6 ఇంకొక రోజు వస్తే 7 3లో నుంచి ఒకటి తీసేసుకుంటే ఇంకా ఇక్కడ మిగులుతాయి 2 క్యాన్సిలేషన్స్ అయిపోయిన తర్వాత అమ్మా 2 + 2 4 4 + 3 7 విషమ దినాల సంఖ్య క్యాన్సిల్ 3 + 3 6 ఒకటి తీసేస్తే మిగిలేది 2 అలాగే 2 + 2 4 4 + 3 7 క్యాన్సిల్ 14 రోజులకి 14 తూచ్ మా 3 + 3 6 ఒకటి తీసేస్తే ఒకటి మిగులుతుంది అంటే మొత్తం మీద మనకి మిగిలిపోయిన విషమ దినాల సంఖ్య 1 అంటే నేను ఫిబ్రవరి 2009 నుంచి 2010 నవంబర్ దాకా రావడానికి మొత్తం విషమ దినాల సంఖ్య 1 ఇది శనివారం అయితే దానికి ఒక విషమ దినం మిగిలిపోయింది కాబట్టి +1 చేస్తే అది ఆదివారం కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా బి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ దీన్ని ఇలా చేయడం ఒక పద్ధతి రెండవ దాన్ని ఎందుకు ఇలా వద్దు అంటే ఇంత రాయడం అంటే కొంచెం ఇబ్బంది మనకైనా సరే కొత్త స్టూడెంట్ అయితే వామ్మో ఇది ఏం చెప్తున్నాడు అనిపిస్తుంది పాత స్టూడెంట్కి అయితే అదే కదా ఇది అనిపిస్తుంది ఏది అదే సో నేనేం చెప్తానంటే దీనిమా ఇంకో రకంగా చేద్దాం వాడు మనకి ఇచ్చింది ఫిబ్రవరి 14 2009 మనల్ని కనుక్కోమన్నది 14 నవంబర్ 2010 ఈరోజు శనివారం అయితే ఈరోజు ఏంటి అని అడిగాడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఖచ్చితంగా ఫిబ్రవరి 14 2009 నుంచి 14 ఫిబ్రవరి 2010 వరకు ఖచ్చితంగా ఒక సాధారణ సంవత్సరం పూర్తయింది అవునంటావా కాదంటావా ఒక సాధారణ సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి దాన్ని 7తో బాగా హరితే విషమ దినాల సంఖ్య 1 అది మనం చాలాసార్లు చెప్పుకున్నాం 7 5 35 7 14 సో రిమైండర్ ఎంత అంటే 1 అంటే దాని అర్థం ఈ మొత్తం ఒక సంవత్సరం గడిచేసరికి ఒక్క విషమ దినం వస్తుంది నువ్వు ఎప్పుడైనా గమనించావా నీ బర్త్డే ఈ సంవత్సరం ఆదివారం వస్తే ఇది 2021 కదా సో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుంది సోమవారం వస్తుంది ఎందుకు విషమ దినాలు ఉంటాయి కాబట్టి +1 చేసుకుంటాం అలాగే 14 ఫిబ్రవరి 2009 శనివారం అయితే 14 ఫిబ్రవరి 2010 ఆదివారం అవుతుంది ఇప్పుడు నేను కనుక్కోమంది నవంబర్ కదా అంటే నేను పూర్తిగా ఇది మొత్తం లేపేశా ఇది మొత్తం రాయాల్సిన అవసరం లేకుండా తీసిపడేసా ఎక్కడ దాకా ఫిబ్రవరి దాకా తీసా ఇదంతా నువ్వు రాయకల్లా సింప్లీ విషమ దినాల సంఖ్య చూసుకుంటే చాలు అయిపోయింది ఇక్కడ దాకా నువ్వు ఇప్పుడు ఏం చేయాలి ఫిబ్రవరి నుంచి నవంబర్ దాకా వెళ్తే చాలు సో ఫిబ్రవరి నుంచి నవంబర్ దాకా వెళ్ళాలి కదా నేను ఇప్పుడు పూర్తి చేయాల్సింది 2010లోనే 2010వ సంవత్సరంలో ఇక్కడ నేను ఏం చేయాలి ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ 2వ తారీఖు నీకు కావాలి 14 ఒరిజినల్గా ఫిబ్రవరి మంత్ 2010లో ఎన్ని దినాలు ఉంటాయి సాధారణ సంవత్సరం కాబట్టి 28 దాంట్లో ఆల్రెడీ మనకు 14వ తారీఖు తెలుసు కాబట్టి ఆదివారం అని ఆ 14లో తీసేస్తే మిగిలినటువంటి విషమ దినాల సంఖ్య 14 ఫిబ్రవరి పోతే మార్చ్ 31 రోజులు కాబట్టి విషమ దినాల సంఖ్య 3 ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ దీనికి అనుకుంటే చాలు అంటే ఈ ఒక్క ప్లాన్ వల్ల దీన్ని మొత్తం రిమూవ్ చేసేసాను నేను తీసేసి ఇది ఒక్కటి కనుక్కున్నాను ఇప్పుడు సో దీన్ని మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే కదా నేను 14 పోయింది అనుకో 3 5 7 క్యాన్సిల్ 3 6 1 తీసేస్తే 2 సో
ఇక నాకు మిగిలిపోయిందంటే మా 4, 7 క్యాన్సిల్ 7 2 14 అంటే విషమ దినాల సంఖ్య 0. 0 అంటే అర్థం ఏంటి? ఇది ఆదివారం కాబట్టి ఇప్పుడు ఇది తీసుకోవాలి ఇది కాదు ఇప్పుడు ఇది తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఇది కూడా ఆదివారమే అవుతుంది 0 కాబట్టి. సరిపోయింది ఆన్సర్. అలా నీకు ఇలా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే ఈ కొంచెం భాగం వేయకుండా మనం కాపాడుతుంది అంతే. మొత్తం మీద కాన్సెప్ట్ అయితే అదే. ఓకే. సో ఫిబ్రవరి 14, 2009 శనివారం అయితే నవంబర్ 14, 2010 ఏమవుతుంది? ఆదివారం అవుతుంది. ఓకే మై డియర్. ప్రాబ్లం నెంబర్ 65. ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే అంకెను కనుగొనము. అమ్మా ఇదొక అద్భుతమైన అపారమైన ప్రశ్న ఇది. కొంచెం చక్కగా జాగ్రత్తగా చూడండి. అమ్మా నాకు 6, 8 నుంచి 21 రావాలి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇక్కడ 42 ఎలా వచ్చిందో గుర్తించాలి. ఇక్కడ 21 ఎలా గుర్తించిందో గుర్తించాలి. 21 రెట్టింపు చేస్తే 42, 42 రెట్టింపు చేస్తే 84 అనే ఆన్సర్ 7 44 కోసం ఎదురు చూసారా? బయటికి ఇసిరేస్తా. దీనికి సంబంధం లే. అర్థమవుతుందా? అమ్మా ఒక్కసారి 6, 8 నుంచి 21 తీసుకురావాలి కదా. చాటుడుమా 6కి 8కి యావరేజ్ కనుక్కో. 6 + 8 14. 14/2 7 కదా. ఆ యావరేజ్ 7ని ఇప్పుడు ఆ సంఖ్యల మొత్తాన్ని కలుపమా. అంటే 6 + 7 + 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 21. ఎట్టెట్టా జాగ్రత్త చూడు. 12, 16 రెండింటికి యావరేజ్ తీసుకోమా. యావరేజ్ అంటే 2 కదా. సరాసరి ఎంత? 28/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 14. ఇప్పుడు 14 వచ్చింది కదా. ఈ 14 ఈ రెండు నెంబర్స్ కూడేసాయి. 12 + 14 + 16. జాగ్రత్త. 6, 7, 8, 12, 14, 16 అంటే బయటికి దోస్తా. ఇవి న్యాచురల్ నెంబర్స్, ఇవి ఆడ్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్స్ అని అనకండి. సంబంధం లేదు నీకు అవి. అట్లా చేయకూడదు. ఒక్కొక్క దానికి ఒక్క లాజిక్ ఉండదు. ఇది న్యాచురల్ అయితే ఇది న్యాచురల్ ఉండాలి. ఇది ఈవెన్ అయితే ఇది ఈవెన్లోనే ఉండాలి. అందుకని ఇష్టం వచ్చినట్టు ఒక్కో దానికి ఒక్క లాజిక్ పెట్టకండి. వాడు ఏం చేశాడు? 2 నెంబర్ల యొక్క యావరేజ్ని వాటికి యాడ్ చేసుకుంటే ఇది వస్తుంది అంతే. సింప్లీ మాట్లాడుకుంటే మన భాషలో 6, 10, 12, 1, 2, 3, 4, 42. సరిపోయిందమ్మా. అలా తర్వాత ఈ రెండు చూడమ్మా. యావరేజ్ ఎంత? యావరేజ్ ఆఫ్ 30 and 48 ఈజ్ 78/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 3s 2 9s 39 కదమ్మా. సో 30కి 39ని 48 3 సంఖ్యలు యాడ్ చేయమా. 8 2 16 17 1 5 8 11 అంటే ఆన్సర్ ఎంత? 117. ఆన్సర్ ఉందా? ఎస్. ఆన్సర్ ఈస్ బి. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 66. ఏంటిది ఇది? కోడింగ్ అండి. కోడింగా? ఎస్ మా కోడింగ్ అంటే రెండు ఒకటిగా దా మా ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మొబైల్ను ఆ విధంగా రాశారంట. అమ్మా మొబైల్ అనే పదంలో ఉన్న సేమ్ లెటర్సా? నో. రూల్ నెంబర్ 1 రాంగ్. డిఫరెంట్ లెటర్స్ MN మ్యాన్ ఎన్ ఉందా? నో. అది కాదు. థర్డ్ లెటర్. థర్డ్ లాజిక్ తీసుకోమా. టేక్ ద ప్లేస్ వాల్యూస్. MOBILE మొబైల్. దాన్ని ఎలా రాసుకోవాలమ్మా? NRGKPK ఇలా రాశారంట. సో అయితే నువ్వు కనుగొనాల్సింది ఏంటమ్మా? NORMAL నార్మల్కి నువ్వు కనుగొనాలి కదా. ఒక్కసారి ప్లేస్ వాల్యూ తీసుకుందాం మనం. మా M అంటే 13, 15, 2, 9, 12, 5, 11, 16, 11, 7, 18, 14. మా జాచుడు 13, 14 అయిందంటే +1, 15, 18 అంటే +3, 2, 7 ఏంటంటే +5. ఇది చూడగానే జనాలకు అస్సలు ఆగదు. ఇక అస్సలు ఆగనంటే ఆగదు. వెళ్ళిపోతారు వీళ్ళు అస్సలు ఆపలేం. 7, 11, 13 బయటికి ఇసిరేస్తా. ఎవడనంటే పోయాడంటే. గుర్తుంచుకో, కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఏదన్నా జరగచ్చు. సొంత పెత్తనాలు చేయమాక. అర్థమవుతుందా? 1, 3, 5 చూసి తర్వాత 7, 11, 13 అని పెడితే బయటికి ఇసిరేయడమే.
వాడిష్టం. వాడిచ్చిన లాజిక్ నువ్వు కనుగొనాలి తప్ప నీ సొంత పెత్తనాలు ఆడు చేయకూడదు. గుర్తుపెట్టుకో, చాలామంది మార్కులు పోగొట్టుకుంటారు, ఉద్యోగాలు పోతాయి. జాగ్రత్త. ఎందుకు ఇంత సీరియస్ చెప్తున్నానో చూసుకో. ఇక్కడ 9 11 అయింది +2, 12 16 అయింది +4, 5 11 అయింది +6. అంటే వాడు మొదటి సగభాగానికేమో ఆడ్ నెంబర్స్ యాడ్ చేశాడు, రెండవ సగభాగానికి ఈవెన్ నెంబర్ సరి సంఖ్యలు యాడ్ చేసుకున్నాడు. వాడిష్టం, వాడు ఏమన్నా చేస్తాడు. వాడిచ్చింది నువ్వు కనుగొనాలి తప్ప 1 3 5 చూసి 7 11 ఉంటుందని ఊహించి మాత్రం అస్సలు పెట్టకు. అలాగా అస్సలు చేయొద్దు, కొంచెం తట్టుకోండి. ఓకే, అలా చేయొద్దు, చేయకూడదు. n అంటే 14 15 18 13 1 12. అమ్మా నాకు ఒరిజినల్గా 1 3 5 ఈవెన్ నెంబర్స్ కదా, 2 4 6 ఆడు చేసిందే నువ్వు చేయాలి. సో ఇక్కడ ఎంత వస్తుందమ్మా 15 18, ఎంత వస్తుందమ్మా 23. ఇదెంత అండి 15 5, 18th లెటర్ ఎవరమ్మా ఆర్ ఈ ఓ డబ్ల్యూ ఆర్ ఓ, అంటే ORWOER. ఆన్సర్ ఈస్ డి. ఒకవేళ ఇందాక అనుకున్నట్టుగా మనం అనుకున్నట్టు లాజిక్ దాని ప్రకారం ఆన్సర్ ఏమైనా పెట్టడం చూద్దాం. ఎందుకంటే మేము మీ చేత నెగిటివ్ మార్క్ పెట్టించడమే వాడి ఉద్దేశం. యాక్చువల్గా మనకి నెగిటివ్ మార్క్ లేదనుకో, నీకు మార్క్ రాకుండా చేయడం వాడి ఉద్దేశం. 13 1 12. వాడు ఏం చేస్తాడమ్మా +1 +3 +5 7 11 9 కదా, క్షమించాలి 9 11. సో 15 18 23 20 10 ఇదంతమా 23. అంటే WJTWRO. ఇది ఉందేమో చూడమ్మా, ఇక్కడ ఆప్షన్లో లేదు కాబట్టి సేఫ్. పోనీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు. సో జాగ్రత్త. ఇచ్చుంటే ఒక్క బోర్ల పడతావు ఆన్సర్ పెట్టి, జాగ్రత్త. లేదు కాబట్టి నువ్వు సేఫ్, హ్యాపీ. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ D only is the right answer. 67. If deer is denoted as 10, bears is denoted as 9, then how can wax be denoted in the same language? ఒక కోడింగ్ లాంగ్వేజ్లో DEAR వాడు 10గా రాశాడంట. అది ఎలా వచ్చిందో మనం గమనించాలమ్మా. DEAR డిఆర్ని 10గా రాస్తే నెంబర్ ఆఫ్ లెటర్స్ని బేస్ చేసుకొని చేశాడు. అంటే 10, ఆడేమో 9 ఉంది. ఇది 4కి 10 వస్తే 5కి అందుకన్నా పెరగాలని తగ్గదుగా. సో తగ్గిందంటే వేరే లాజిక్ ఏదో ఉంది, అది మనం గమనించాలి. సో డి అంటే 4, ఐలు 100 18 కదా. ఒకసారి మొత్తాన్ని యాడ్ చేసి చూద్దామా, సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ చూద్దామా ఎంత వస్తుందండి. సో 9 10 28. 28కి 10కి సంబంధం ఏంటి? హే, సమ్ ఆఫ్ ద డిజిట్స్ 2 + 8 10. మొత్తం ఈ ప్లేస్ వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేస్తే 28 వచ్చిందమ్మా. అందులో 2 + 8 = 10 అలా వచ్చింది. తర్వాత చూడమ్మా, వాడికి BEARS ఇది 2 5 1 18 19. మొత్తాన్ని యాడ్ చేసి చూద్దామా. 20 38 40 45. సమంతా 45. 45లో 4 + 5 = 9 అలా వచ్చింది 9. సరిపోయింది కదమ్మా, సరిపోయింది. కాబట్టి ఇప్పుడు వాడు WAX వ్యాక్స్ దానికి మనం కోడ్ చెప్పమంటున్నాడు. వ్యాక్స్ అంటే ఇది 23 1 24 కదా. సో ఇది 23 + 1 24, 24 + 24 ఎంత 48. 48లో 4 + 8 ఎంతమ్మా 12. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 12. మళ్ళీ 1 + 2 3 ఇకండి. ఓకే, వాడు ఏం చేసాడో అంతవరకే ఉంచుకో. రైట్. నెక్స్ట్ ఇందాక ప్రీవియస్ దాంట్లో 1 + 0 మళ్ళీ వేయలేదుగా, 10 ఉంచాడు కాబట్టి నువ్వు అలానే ఉంచు 12గా. ప్రాబ్లం నెంబర్ 68. ఇఫ్ 6 × 7 = 89, 8 × 9 = 149, దెన్ 12 × 13 ఎంత అని అడుగుతున్నాడు కదా. ఇక్కడ 114 అనేది చాలా పెద్ద నెంబరు, అలాగే 89 కూడా కొంచెం పెద్ద నెంబరే, మోస్తరుగా పెద్ద నెంబరే. 42 డబల్ చేస్తే 84 + 5 అది 9 8 72 × 2 అంటే అరే ఇది పని చేస్తుంది చూడు. 7 6 42 × 2 ఎంత 84. దానికి 5 యాడ్ చేస్తే
89. అలాగే 8 9లు 9 8లు 72. దాన్ని ఇంటూ 2 చేశాడు 144. దానికి 5 కలిపితే 149. సరిపోయిందా? అంటే ఇప్పుడు సేమ్ టు సేమ్ 12 ఇంటూ 13, 13 రెండ్లు 26, 2 13 14 15, 156 ఇంటూ 2, సో 312. దానికి 5 కలిపితే మనకు వస్తుంది 317. ఉందా ఆప్షన్లో? ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అమ్మా దీనికి ఒరిజినల్గా నేను ఇచ్చిన లాజిక్, మన ఐఏసీ ఇచ్చిన లాజిక్ ఇది కాదు. ఇది అదృష్టంగా మనకు కలిసి వచ్చింది తప్ప కరెక్టే. ఆన్సర్ అయితే లాజిక్ కరెక్టే, ఆన్సర్ కరెక్టే, అన్నీ కరెక్టే. కానీ అసలు ఒరిజినల్గా అనుకున్న లాజిక్ ఇది కాదు. ఒరిజినల్గా అనుకున్న లాజిక్ ఏంటంటే మా ఇచ్చుకున్న లాజిక్ 6 - 1 5 స్క్వేర్ ప్లస్ 7 + 1 8 స్క్వేర్. 5 స్క్వేర్ 25, 8 స్క్వేర్ 64, సమంత 89. ఒరిజినల్గా నేను ఇచ్చిన లాజిక్ అది. కానీ దానికే మరొక లాజిక్ ఇంత సింపుల్గా వచ్చేసింది. అసలు థాట్ జనాలకి రాదు, అలా చేయొచ్చు అని థాట్ రాదు. అందుకని అసలు ఆ ఉద్దేశంతో ఇచ్చిన క్వశ్చన్ సింపుల్గా అంత సిల్లీగా మారిపోయింది. చూసావా? కొన్నిసార్లు అంతే అలా జరుగుతూ ఉంటాయి. అలా ఫ్లోలో వెళ్ళిపోవడమే. 8 9, 8 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది 9 + 1 హోల్ స్క్వేర్. సో ఇది 7 స్క్వేర్ 49, 10 స్క్వేర్ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 149. ఇది ఒరిజినల్గా అనుకున్న లాజిక్. తర్వాత ఇది 12 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 13 + 1 హోల్ స్క్వేర్. 12 - 1 అంటే 11, 11 స్క్వేర్ 121, సో 14 స్క్వేర్ 196. సమంత 7 9 10 11 1 317. సేమ్ టు సేమ్ అదే వచ్చింది. చూసావా? సో కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి. అందుకని ఇది లాజిక్ తప్పని చెప్పడానికి లేదండి, ఇది కూడా కరెక్టేనండి. వాడు 2 నెంబర్స్ ప్రొడక్ట్ చేశాడు మా, ఇంటూ 2 చేశాడు, +5 చేసుకున్నాడు, అంతే. సేమ్ టు సేమ్ లాజిక్ వచ్చింది, ఆన్సర్. నువ్వు ఏమన్నా చేసుకోబా, నాకు ఆన్సర్లో ఉండాలి, ఆప్షన్స్లో ఆన్సర్ ఉండాలి, అంతే. నువ్వు ఏం చేస్తావు చేసుకో. 69 మిస్సింగ్ నెంబర్స్. ఇక్కడ క్వశ్చన్ గుర్తులో ఉన్నది రావాలి కదా మనకి. ఒక్కసారి నేను ఈ డిఫరెన్స్ ఎందుకో దీని దగ్గరలో ఉందనిపిస్తుంది బా. 131లో నుంచి 71 తీసేసాను అనుకో, ఎంత వస్తుంది మా? 0 6 60. కానీ నాకు 55 కావాలి కదా, 5 తీసేద్దాం, 55. ఇప్పుడు ఇదే లాజిక్ ఏడు కూడా ఉండాలమ్మా. 29లో నుంచి 19 తీసేద్దామా, 10 10 కదా. మరి 5 కావాలంటే 5 తీస్తే సరిపోద్దిగా, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సరిపోయిందా మా? ఇక్కడ లాస్ట్లో ఉన్న 5కి 5 యాడ్ చేస్తే 10, ఆ 10కి ఈ 19 కలిపితే 29. ఇక్కడున్న 55కి 5 కలిపితే 60, ఆ 60కి 71 కలిపితే 131 కదా. అలాగే ఈ లాస్ట్లో ఉన్న 25కి 5 కలిపితే 30, అంటే ఆ 30కి ఈ ఎక్స్ అనే వాల్యూని కలిపితే మనకి 41 రావాలి కదమ్మా. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 30 ఈజ్ ఈక్వల్ అక్కడ పంపించాను అనుకో, 41 - 30, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11. ఆన్సర్ ఈస్ 11. ఆన్సర్ సి. సో నువ్వు చూడు, కావాలంటే 41లో నుంచి 11 తీసేస్తే 30, ఆ 30లో నుంచి 5 తీసేస్తే 25. ఇదిగో సరిపోయిందా? అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ స్థానంలో మనకి ఏముండాలమ్మా? 11 ఉండాలి. ఓకేనా? ఆన్సర్ ఈస్ 69. సారీ, 69th క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 11. ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా 70. A group of 7 singers facing the south are sitting in line on the stage as follows. మా ఒక మొత్తం 7 గాయకులు అందరూ కూడా పాటలు పాడుతూ ఒక స్టేజ్ మీద మనకి నించోవడం జరిగిందంట. అయితే వాళ్ళల్లో ఎవరెవరు ఎక్కడున్నారో కనుక్కొని పెట్టవా నాకు అని అడుగుతున్నాను నీతో. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ ఇంగ్లీష్ చదువుతామా, తర్వాత తెలుగు కూడా మాట్లాడతాను నీతో. ద
డి ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ సి. మా టి ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ సి అన్నాడు. సికి వెంటనే కుడి ప్రక్కన డి ఉన్నాడు. ఇమీడియట్ రైట్ అమ్మా, వెంటనే కుడి ప్రక్కన, లేదా కుడి ప్రక్కన అన్నా పర్లేదమ్మా. తర్వాత ఎఫ్ స్టాండింగ్ బిసైడ్స్ జి. బిసైడ్స్ అంటే పక్కన. ఎఫ్ అనేవాడు జి పక్కన ఉన్నాడు. మా జి ప్రక్కన అన్నాడు కానీ అది కుడి పక్కన ఎడమ ప్రక్కన అనేది మనతో చెప్పాల. ఎఫ్జి ఆర్ జిఎఫ్ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. తర్వాత థర్డ్ పాయింట్ చూడు మాట ఏం చెప్తున్నాడు. బి ఈజ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ అనే వాడికి వెంటనే ఎడమ వైపు లేదా ఎడమ ప్రక్కన బి ఉండాలి. నెక్స్ట్ ఈ అండ్ బి హ్యావ్ సింగర్ బిట్వీన్ దెమ్. ఈ అండ్ బి కాదు, సి అండ్ బి. సి మరియు బిల మధ్యలో ఒక సింగర్ ఉండాలి. అంటే బిట్వీన్ సి అండ్ బి వి హ్యావ్ ఓన్లీ వన్ పర్సన్. బికి సికి మధ్యలో ఒక్కరు మాత్రమే ఉండాలి. తర్వాత ఏ అండ్ డి హ్యావ్ ఏ సింగర్ బిట్వీన్ దెమ్. మా ఏ మరియు డిల మధ్య కేవలం ఒక్క సింగర్ మాత్రమే ఉండాలి. తర్వాత ఈ ఈజ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ దట్ రో. మా ఇంకా ఆ పాయింట్ నాకు 6th పాయింట్ అవసరం లేదు. మొత్తం 7 ఉన్నారు కదమ్మా. 1 2 3 4 5 6 7. మొత్తం 7లో ఈ ఈజ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ద రో. ఎడమ వైపున ఎడమ చివరన ఈ అనేవాడు ఉన్నాడు అని అంటున్నాడమ్మా. ఒక్కసారి జాగ్రత్తగా చూడమ్మా, తెలుగు మాట్లాడుకుందాం ఇప్పుడు. దక్షిణ ముఖముగా నిలబడి ఒక స్టేజిపై పాటలు పాడుతున్న 7 గాయనీమణులు ఈ 7 గాయనీమణులు నిల్చున్న విధానం ఈ విధంగా ఉన్నది. సో ఏ విధంగా ఉన్నదో చూద్దామా. సికి కుడివైపు ప్రక్కనే డి కలదు. అంటే సి అనే వాడికి వెంటనే కుడి ప్రక్కన డి కలదు, సిడి. సరిపోయిందమ్మా. జి ప్రక్కనే ఎఫ్ కలడు అన్నాడు. అంటే జి ప్రక్కన ఎఫ్ అన్నాడు కానీ అది ఎఫ్కి ఎడమవైపు జి ఉండాలా కుడివైపు జి ఉండాలా నాతో చెప్పలా. కాబట్టి ఎఫ్జి ఆర్ జిఎఫ్. ఎఫ్కి ఎడమ వైపు ప్రక్కనే బి కలదు. అంటే ఎఫ్ అనే వాడికి ఎడమ ప్రక్కన బి కలదు వెంటనే ఎఫ్బి. సి మరియు బిలకి మధ్యలో ఒక గాయని కలదు. మా సి మరియు బిల మధ్యలో కేవలం ఒక గాయని మాత్రమే కలదు, సిబి. సరిపోయిందమ్మా. తర్వాత ఏ మరియు డీలకి మధ్యలో ఒక గాయని కలదు. ఏకి డికి మధ్యలో ఒక గాయని కలదు. అవునా, రైట్. సో ఇది మనకి ఇచ్చినటువంటి. అయితే ఆ వరుసలో అత్యంత ఎడమ చివర ఈ కలడు, అంటే ఎడమ చివరన ఈ కలడు. సరిపోయిందమ్మా, రైట్. గుర్తుంచుకో, మనకున్నటువంటి ప్రతి కేసు ప్రతి పాసిబిలిటీ నువ్వు చేయాల్సిందే. బీ కేర్ఫుల్ మై డియర్. మనం ఎవరితో స్టార్ట్ చేద్దాం. ఈ అయితే ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్డ్ అమ్మా, ఈ అయితే ఫిక్స్ అయిపోయింది. తర్వాత లింకులు ఎక్కువగా ఎవరెవరితో ఉన్నాయి చూడమ్మా. సితో స్టార్ట్ చేస్తే సికి కుడి ప్రక్కన వెంటనే డి ఉన్నాడు. డికి ఒక స్థానం తర్వాత ఏ ఉండాలి, డి ఒక స్థానం తర్వాత ఏ. అలానే ఎందుకు ఉండాలి? డికి ఒక స్థానం సి అనుకుంటే ఇటు ప్రక్కన ఏ ఉండకూడదు, ఇదొక పాసిబిలిటీ. అలాగే సికి ఒక స్థానం తర్వాత బి, సి ఒక స్థానం తర్వాత బి. ఇలానే ఎందుకు ఉండాలి? ఇదే కంటిన్యూషన్గా సి కుడి ప్రక్కన డి ఉంటూ డికి ఏకి మధ్యలో ఒక స్థానం కావాలి కాబట్టి ఇక్కడ ఏ ఉండి, సికి బికి మధ్యలో ఒకటి కాబట్టి సికి ఎడమ వైపున బి ఎందుకు ఉండకూడదు, ఇది ఒక పాసిబిలిటీ. ఇక్కడ చూడు, సికి ఒక స్థానం తర్వాత బి, ఇక్కడ ఎందుకు ఉండాలి? సి కుడి ప్రక్కన డి ఉంటే ఇక్కడ ఏ ఉంటే సికి ఒక స్థానం తర్వాత ఎడమ వైపున బి ఎందుకు ఉండకూడదు, ఉండొచ్చు. అంటే ఈ 4 పాసిబిలిటీ మనకు వర్తిస్తున్నాయి అమ్మ. ఒక్కొక్క పాయింట్ మనం నేర్చుకునే స్థాయిలో ఉన్నప్పుడు మనం ప్రతిదీ చూసుకోవాలి. ఇప్పుడు చూడమ్మా, ఎఫ్కి ఎడమ వైపున వెంటనే బి ఉండాలి, అంటే బికి వెంటనే కుడివైపున ఎఫ్ ఉండాలి. సరిపోయిందమ్మా. బికి వెంటనే కుడివైపున ఎఫ్ ఉండాలి, ఉందా? లేదు. బికి ఎడమ వైపున వెంటనే ఎఫ్ ఉండాలి, ఉందా? ఎస్. బికి ఎడమవైపునే ఎడమవైపున కుడి పక్కన వెంటనే ఎఫ్ ఉండాలి, ఉందా? లేదు. తీసే. అంటే ఇప్పుడు ఈ 2 స్థానాలు మనకు ఉన్నాయమ్మా ఇప్పటికీ కూడా. నెక్స్ట్
ఎఫ్కి పక్కనే జీ ఉండాలని చెప్పాడు కదా, మరి ఎఫ్ పక్కన జీ ఏది లేదు. ఎఫ్ పక్కన జీ ఏది ఏడ పెట్టుకుంటా, పెట్టుకో. తర్వాత ఏకి ఒక స్థానం తర్వాత డి, సరిపోయిందమ్మా. మొత్తం 7గురిలో ఒకడు ఆల్రెడీ ఈ వచ్చేసాడు, మిగతా 6గురు ఇక్కడే కదమ్మా ఉంది. అంటే వీటిని తీసుకొచ్చి వరుసగా ఏ కుడి పక్కన సి, కుడి పక్కన డి, కుడి పక్కన బి, కుడి పక్కన ఎఫ్, కుడి పక్కన జి, సరిపోయిందా. మనకు కావాల్సినటువంటి మొత్తం 7గురు స్థానం ఇది. గుర్తుంచుకో, థింక్ యాజ్ మెనీ పాసిబిలిటీస్ యాజ్ యూ హ్యావ్. నీకున్నటువంటి ప్రతి కేసు నువ్వు ఆలోచన చేయాలి. ఒకదాని ప్రకారం ఆన్సర్ వస్తుంది దాని ప్రకారం పెడతానంటే కుదరదు. ఉన్న ప్రతి కేసు ఆలోచన చేయాలి. క్రింది వానిలో మధ్యస్థంగా ఉన్నది ఎవరు అంటే మధ్యలో కూర్చుంది ఎవరు అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ ద మిడిల్. కరెక్ట్గా మధ్యలో కూర్చున్నది ఎవరు అని అడుగుతున్నాడు అమ్మా. మొత్తం 7గురిలో మధ్యలో ఉన్నది డి గాడే కదమ్మా. అటు ముగ్గురు ఇటు ముగ్గురు మధ్యలో ఉంది డి కూడా. ఆన్సర్ ఈస్ డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే మై డియర్, ప్రాబ్లం నెంబర్ 71. ఇదేంటంటే మనకి డైరెక్షన్స్ అమ్మా. డైరెక్షన్స్లో క్వశ్చన్ ఇది, కొంచెం జాగ్రత్తగా వినమ్మా. ఫస్ట్ ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం, తర్వాత తెలుగులోకి వస్తాను. ఏ రివర్ ఫ్లోస్ వెస్ట్ టు ఈస్ట్. ఒక నది అంటమ్మా పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తుందంట. ఏ రివర్ ఫ్లోస్ వెస్ట్ టు ఈస్ట్, వెస్ట్ నుంచి ఈస్ట్కి ప్రవహిస్తుంది. ప్రవహిస్తూ మధ్యలో ఏమైంది, అండ్ ఆన్ ద వే టర్న్స్ లెఫ్ట్ అండ్ ఫ్లోస్ ఇన్ ఏ సెమీ సర్క్యులర్ షేప్. సెమీ సర్క్యులర్ అంటే అర్ధవృత్తము. ఇలా వెళ్తూ ఎందుకో పొరపాటున గుర్తొచ్చి డింగ్ అని వెనక్కి తిరిగిందంట. ఇలా వెళ్తా ఈస్ట్కి వెళ్తా డింగ్ అని వెనక్కి తిరిగింది. ఒక అర్ధవృత్తాన్ని కంప్లీట్ చేసింది. ఒక అర్ధవృత్తం ఇంతేగా, అది ఇక్కడ కానీ ఇక్కడ యాడన పెట్టుకో. ఇప్పుడు దీని అర్థం ఏంటమ్మా, ఒక అర్ధవృత్తం వచ్చింది అంటే అర్థం ఏంటమ్మా, ఇప్పుడు ఆ నది చక్కగా ఇటు సైడ్ సౌత్ వైపుకి పోతుంది అని అర్థం, అవునా కదా. ఇక్కడదాకా వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, అర్ధవృత్తం అన్నాడు, పూర్తి వృత్తం కాదు. గుర్తుంచుకో, ఇక్కడ దాకా మాత్రమే వచ్చి ఆగిపోవాలి, ఇక్కడ దాకా వచ్చి ఆగిపోవాలి. అంటే ఇప్పుడు ఆ నదిని వదిలేస్తే మనం స్ట్రైట్గా కిందకి వెళ్ళిపోద్ది. అందుకని లేదంటే మళ్ళీ ఇలా వృత్తం తిరగాలి. వాడు పూర్తి వృత్తం అని చెప్పలేదు కదా, అర్ధవృత్తం అన్నాడు. కాబట్టి ఇప్పుడు నది చక్కగా దక్షిణానికి వెళ్తుంది, సౌత్ వైపు వెళ్తుంది. కానీ వాడు ఏం చెప్పాడు చూడమా, సర్క్యులర్ షేప్ అండ్ టర్న్స్ లెఫ్ట్. ఈయన నుంచి అర్ధవృత్తానికి వచ్చి లెఫ్ట్ అని తిరిగిందంట. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు సౌత్ వైపు ఉన్నటువంటి ఇది మళ్ళీ ఎడమ చేతి వైపు తిరిగింది. సౌత్కి ఎడమ వైపు అంటే ఈస్టే కదమ్మా. అంటే ఇప్పుడు ఆ నది ఎటు పోతుంది, ఈస్ట్ వైపు పోతుంది. మధ్యలో ఏదో కొండడం వచ్చింది, డింగ్ అని ఊరంతా తిరుక్కుంటూ వచ్చింది. మళ్ళీ తన స్థానంలో తను పల్లానికి వెళ్ళిపోతూ ఉంది. సో అండ్ టర్న్స్ లెఫ్ట్ అండ్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees. 90 degrees అని చెప్తున్నాడు పర్టికులర్గా నీతో. సో దక్షిణానికి సౌత్, సో సౌత్కి 90 degrees అంటే ఈస్ట్ వైపు వెళ్తుంది. ఇన్ విచ్ డైరెక్షన్ ద రివర్ ఫైనలీ ఫ్లోయింగ్. చివరిగా ఆ నది ఎటు వెళ్తుంది, ఈస్ట్ వైపు వెళ్తుంది. ఇంకెటు పోద్ది, ఆన్సర్ ఈస్ ఈస్ట్. అది అర్థం. తెలుగు చెప్తా చూడమా. ఒక నది పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తూ మధ్యలో ఎడం వైపు తిరిగి అర్ధవృత్తాకారంలో ప్రవహించి 90 degrees కోణం ఎడమ వైపునకు తిరిగాను అన్నాడు. ఒక ప్రారంభ స్థలం నుంచి ఒక నది పడమర నుంచి తూర్పుకు బయలుదేరి మధ్యలో గుర్తొచ్చి వాళ్ళ ఇంటికి అర్ధవృత్తాకారంలో ఎడమ వైపునకు తిరిగి ఇలా వచ్చిందంట. అర్ధవృత్తాకారం అంటే చక్కగా దానికి లైన్లోనే ఉండాలి, కొంచెం కూడా ఉండకూడదు. అంటే ఇప్పుడు చివరిగా ఆ నది దక్షిణ వైపు వెళ్ళిపోద్ది, అలా కదలకుండా వెళ్తే అలా సౌత్కి వెళ్ళిపోయేది. కానీ మధ్యలో ఏమైంది, మధ్యలో పాపం అర్ధవృత్తాకారంలో ప్రవహించి 90 degrees కోణంలో ఎడమ వైపునకు తిరిగాను. ఇప్పుడు దక్షిణానికి 90 degrees కోణం అంటే తూర్పునకు ప్రవహించింది. ప్రస్తుతం నది ఎటువైపు ప్రవహిస్తుందంటే తూ వైపు ప్రవహిస్తుంది, అంటే తూర్పునకు. Answer is option A. Only is the right answer. So for 71st question, answer is A. Next 72. ఏంది ఇది కూడా మనకి డైరెక్షన్స్. మొదటగా ఇంగ్లీష్, తర్వాత తెలుగులోకి వస్తానమ్మా. ముందు మనం ఏం చేద్దామంటమ్మా, అడిచిన క్వశ్చన్ చదువుతామ్మా. వాడి క్వశ్చన్, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ డిపార్చర్. సో వాడు
ప్రెసెంట్ ఏ డైరెక్షన్ వైపు ఉన్నాడు అని అంటున్నాడు మా. ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ డిపార్చర్ ఏ పర్సన్ వాక్స్. మా ఒక ప్రారంభ స్థలం నుంచి వాడు బయలుదేరిన స్థలం అలా చెప్పాడు, అంటే ఇనీషియల్ ప్లేస్ అది. సో పర్సన్ వాక్స్ 20 meters టువర్డ్స్ ద ఈస్ట్. మా ఒక ప్రారంభ స్థలం నుంచి ముందుగా ఈస్ట్ వైపు నాకు 20. మా దీనికి షార్ట్కట్ పనిచేస్తాం. ముందు బొమ్మేస్తావా, షార్ట్కట్ చెప్తా. ఈస్ట్ అండ్ టర్న్స్ టు హిజ్ రైట్ అండ్ వాక్స్ ఫర్ 10. అమ్మా ఈస్ట్కి రైట్ అంటే దక్షిణం, సౌత్కి వచ్చాడు, ఎంతమ్మా 10. అండ్ టర్న్స్ టు రైట్, మళ్ళీ రైట్ అని తీసుకున్నాడు. అమ్మా సౌత్కి రైట్ అంటే వెస్ట్ అండ్ వాక్స్ ఫర్ 9. ఇక్కడ నుంచి వెస్ట్కి 9 వచ్చాడు. గుర్తుంచుకో, ఇది 20 అన్నప్పుడు 9 కొంచెం సగమే తీసుకున్నా. అండ్ అగైన్ టర్న్స్ టు లెఫ్ట్, ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు. అమ్మ ఇలా వెళ్తూ లెఫ్ట్ అంటే దక్షిణానికి అండ్ వాక్స్ ఫర్ 5. సో ఇక్కడ నుంచి దక్షిణానికి వచ్చేసాడమ్మా, ఒక 5 meters రావడం జరిగింది. అండ్ టర్న్స్ టు లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు. ఇక్కడ నుంచి లెఫ్ట్ అంటే ఇటు సైడ్ అమ్మా అండ్ వాక్స్ ఫర్ 12. ఇక్కడ నుంచి 12 వెళ్ళాడమ్మా. అమ్మ ఇక్కడ గుర్తుపెట్టుకో, ఇది 9, ఇది 12 అంటే ఇక్కడ దాకా 9 ఉంటుంది, ఆ రిమైనింగ్ 3 ఉంటుంది అని గుర్తుపెట్టుకో. 9 కన్నా 3 పెద్దగా ఉందన్న అనమాక, ఓకేనా? అలా అడ్జస్ట్ అయిపో. అండ్ ఫైనలీ టర్న్స్ టు లెఫ్ట్ అండ్ వాక్స్ ఫర్ 6. అమ్మా ఇక్కడ నుంచి లెఫ్ట్ అని తీసుకున్నాను అంటే పైకేగా. అమ్మా ఇది మొత్తం 10 అయితే ఇది 5 అయినప్పుడు నాకు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని 6 వచ్చాడు. సో గుర్తుంచుకో, ఇక్కడ ఈక్వలెంట్గా ఉండే ఈ డిస్టెన్స్ 5 అయినప్పుడు ఇదంతా వస్తుంది 1. ఇది ఇనిషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. అయితే క్వశ్చన్ ఏంటి మా, నౌ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ డిపార్చర్. అంటే ఇనిషియల్ ప్లేస్ నుంచి ఇప్పుడు అతను ఏ డైరెక్షన్ వైపు ఉన్నాడు. ఇక్కడ 4 కోఆర్డినేట్స్ వేస్తే ఇది దక్షిణాన్ని, ఇది తూర్పుని రిప్రజెంట్ చేస్తే ఈ రెండింటికి మధ్యలో ఉండే డైరెక్షన్ ఏమంటాం మనం? ఇది సౌత్, ఇది ఈస్ట్, మధ్యలో ఉండే డైరెక్షనే సౌత్ ఈస్ట్. ఆన్సర్ ఈస్ సౌత్ ఈస్ట్. ఆప్షన్ సి ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. అమ్మ ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనం షార్ట్కట్తో చేద్దాం. చూసా బొమ్మలు వేసుకోవడం ఎంత చిరాగ్గా ఉంటుందో, ఇదే మనం షార్ట్కట్లో చూడ ఎంత హ్యాపీగా అలా వెళ్ళిపోతూ ఉంటామో. సో ఫ్రమ్ ద ఇనిషియల్ ప్లేస్ ఏ పర్సన్ వాక్స్ 20 meters టువర్డ్ ద ఈస్ట్. మా ఒక బయలుదేరిన స్థలం నుంచి ఇనిషియల్ ప్లేస్ నుంచి ఈస్ట్ వైపుకి 20 వెళ్ళాడమ్మా. అండ్ టర్న్స్ టు హిజ్ రైట్. మా ఈస్ట్కి రైట్ అంటే సౌత్కి రావాలి, ఈస్ట్కి రైట్ అంటే సౌత్కి. అండ్ వాక్స్ ఫర్ 10, ఎంత వచ్చాడమ్మా 10. తర్వాత అండ్ టర్న్స్ టు రైట్, మా సౌత్కి రైట్ అంటే వెస్ట్కి వచ్చాడు, ఎంతమ్మా 9. అండ్ అగైన్ టర్న్స్ టు లెఫ్ట్, సో వెస్ట్కి లెఫ్ట్ అంటే సౌత్, ఎంత వచ్చాడమ్మా. అండ్ వాక్స్ ఫర్ 5, ఎంత వచ్చాడంటే 5 వచ్చాడు. అండ్ టర్న్స్ టు లెఫ్ట్, మళ్ళీ సౌత్కి లెఫ్ట్ అంటే నాకు క్షమించాలి, సౌత్కి లెఫ్ట్ అంటే ఈస్ట్, సౌత్కి లెఫ్ట్ అంటే ఈస్ట్. అండ్ వాక్స్ ఫర్ 12, ఎంత వచ్చాడు అంటే 12 వచ్చాడంట. తర్వాత అండ్ ఫైనలీ టర్న్స్ టు లెఫ్ట్. అమ్మా ఇప్పుడు ప్రెసెంట్ ఈస్ట్ కదా, ఈస్ట్ లెఫ్ట్ అంటే నార్త్. అండ్ వాక్స్ 6, ఎంత వచ్చాడు అంటే 6. నా క్వశ్చన్ ఏంటి, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ డిపార్చర్. సో ఇనిషియల్ ప్లేస్ బయలుదేరిన స్థలం నుంచి ఇప్పుడు అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు అని అంటున్నాడు మా కదా. ఒక్క మాట చెప్తా, జాగ్రత్త చూడు. ఈస్ట్ సేమ్ డైరెక్షన్స్, వెస్ట్ అనేదేమో దాని ఆపోజిట్. సో 20 + 12 32, ఈ రెండింటిని యాడ్ చేసి వాటిలో నుంచి ఈ వెస్ట్ని తీసేసాయి ఒకేసారి. ఒక స్టెప్ ఎందుకు వేస్ట్ చేయాలి నేను? 21 అంటే పెద్దవాడి దగ్గర ఉంచుకో, ఈస్ట్కి 21. అమ్మా సౌత్ 2 యాడ్ చేయి, 10 + 5 15. ఇది నార్త్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలిగా, 15లో నుంచి 6 తీసేస్తే 9. అంటే పెద్దోడు సౌత్ కదా, సౌత్ దగ్గర ఉంచుకో 9. నేను అడిగింది డిస్టెన్స్ కాదమ్మా, డైరెక్షన్ మాత్రమే. ఇనీషియల్ ప్లేస్ టు ఫైనల్ ప్లేస్ కాబట్టి లాస్ట్లో మిగిలిపోయింది నీ ఆన్సర్, సౌత్ ఈస్ట్. సో వాడు బయలుదేరిన స్థలం నుంచి ఇప్పుడు ఎటువైపు ఉన్నాడు, ఇన్ విచ్ డైరెక్షన్ హీఈస్ నౌ విత్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడు వాడు ఎక్కడ అంటే సౌత్ ఈస్ట్లో ఉన్నాడు, కాబట్టి ఆన్సర్ ఈస్ సౌత్ ఈస్ట్. ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే మై డియర్, తెలుగు మాడుకుందాం ఇదే క్వశ్చన్ని, జాగ్రత్తగా చదువుమా. సో మనం డైరెక్ట్గా షార్ట్కట్లోకి వెళ్దామా, బొమ్మకి ఇద్దామా, రెండు చూద్దాందా. ఒక వ్యక్తి బయలుదేరిన చోటు నుంచి 20 మీటర్ల తూర్పుకు నడిచాడు. అమ్మ ముందుగా బయలుదేరిన స్థానం నుంచి తూర్పునకు నడిచాడంటమ్మా, అంటే తూర్పుకు ఎంత వచ్చాడు 20 meters, 20 మీటర్లు రావడం జరిగింది తూర్పునకు. తర్వాత నడిచి కుడివైపునకు తిరిగి మరలా 10 మీటర్లు. అమ్మ తూర్పునకు కుడివైపు అంటే దక్షిణం, దక్షిణానికి 10. మనం చెప్పుకుంటాం ఉత్తరం,
దక్షిణం, తూర్పు, పడమర, ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి. తర్వాత 20 మీటర్లు తూర్పుకు నడిచి కుడివైపునకు తిరిగి మరలా 10 మీటర్లు నడిచిన తర్వాత మరలా కుడివైపున తిరిగాడు. దక్షిణానికి కుడివైపు అంటే పడమర. తిరిగి 9 మీటర్లు నడిచి మళ్ళీ తన ఎడమవైపు తిరిగాడు. పడమరకి ఎడమవైపు అంటే దక్షిణం. ఎంత? 5 మీటర్స్. 5 మీటర్లు నడిచాక మరలా ఎడమవైపు తిరిగాడు. దక్షిణానికి ఎడమవైపు అంటే ఇది తూర్పు. తిరిగి 12 మీటర్లు నడిచి చివరిగా మరలా ఎడమవైపుకి, మళ్ళీ ఎడమవైపు, తూర్పుకి ఎడమవైపు అంటే ఉత్తరం. ఉత్తరానికి వచ్చి 6 మీటర్లు నడిచాడు. 6 మీటర్లు నడిచాడు. మొత్తం మీద అతను బయలుదేరిన స్థానం నుంచి ఏ దిశలో ఉన్నాడు? సో ఇనిషియల్ ప్లేస్ నుంచి ఎటువైపు ఉన్నాడు అన్నాడు. తూర్పు పడమరలో తూతూ యాడ్ చేయి, పడమరను తీసేయి. సో తూతూ 12 + 20 32. పడమర ఎంత అంటే 9. తీసేస్తే 9, 10, 11, 2 కదా, 22. సో తూర్పు నాకు 22. తర్వాత దక్షిణం కూడుకో, ఉత్తరాన్ని తీస్తే. సో 10 + 5 15, 15 9 తీసే 8 6 తీసే 9 అంటే దక్షిణానికి 9. ఇక్కడ జాగ్రత్త, నువ్వు పెద్ద సంఖ్యల దగ్గర పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నీకు, లేదంటే డైరెక్షన్స్ మారిపోతాయి ఇలాంటి వచ్చిన చోట. వాడు ఏమన్నాడు? బయలుదేరిన స్థానం నుంచి అంటే ఇనీషియల్ టు ఫైనల్ అడిగాడు. అంటే లాస్ట్లో మిగిలిపోయే డైరెక్షన్స్కి మధ్యలో ఉండే తీసుకోవాలి. ఇది తూర్పు, ఇది దక్షిణం. ఇది తూర్పు, ఇది దక్షిణం. రెండిటికి మధ్యలో ఉండే డైరెక్షన్ ఏంటంటే ఆగ్నేయం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సౌత్ ఈస్ట్. దాన్నే మనం ఆగ్నేయం అంటాం తెలుగులో. సో ఆన్సర్ ఈజ్ ఆగ్నేయం. నీకు బొమ్మ లేకుండా ఆన్సర్స్ చెప్తున్నాయి ఇక్కడ. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి డయాగ్రామ్ తీసుకోవడం. ఓకేనా? రైట్. సో ఇంగ్లీష్లో అలాగే డయాగ్రామ్ చూపించాం, ఇప్పుడు వేయట్లేదమ్మా, తీసేస్తున్నా. ఓకే. కాకపోతే ఇక్కడ మనకి తూర్పు దక్షిణాల దగ్గర చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా, కాబట్టి చెప్పా అంతే. 73. In the given question below, an unfolded position of a dice is shown in figure X. Which of the following is the original dice? ఒక మడత పెట్టిన ఫోల్డ్ చేసినటువంటి డైస్ నీకు ఇవ్వడం జరిగిందంట. అయితే దాని యొక్క ఒరిజినల్ డైస్ని నువ్వు గుర్తించాలి అని అంటున్నాడమ్మా. ఒరిజినల్ డైస్ ఎక్కడుందో నువ్వు దాన్ని గుర్తించాలి అంటున్నాడమ్మా. కొంచెం జాగ్రత్తగా చూద్దాం మనం. కొంచెం క్లియర్గా చూడు. ఎప్పుడైనా చెప్పాను నేను డైస్లో ఆల్టర్నేట్స్ ఆర్ ఆపోజిట్స్ అని. అంటే దాని అర్థం ఇక్కడ ఈ డాట్ ఉంది కదా, దానికి ఎదురుగా మనకు ఒక బ్లాంక్ స్పేస్ ఉండాలి. అలాగే ఈ సర్కిల్ ఉంది కదా, వృత్తం, దానికి ఎదురుగా ఎప్పుడు ఒక బ్లాంక్ స్పేస్ ఉండాలి. ఈ మిగిలిపోయిన చూసా, అవి రెండు ఎదురెదురుగా వచ్చేస్తాయి. అవి రెండు ఎప్పుడు ఎదురెదురుగా ఉంటాయి. ఒక మాట చెప్తా, వీళ్ళిద్దరు ఎదురెదురుగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ పక్క పక్కన ఉండడానికి అవకాశం లేదు. సో ఈ డయాగ్రామ్ పక్క పక్కన ఉండకూడదు. కానీ ఇక్కడ చూడు, డి అనే ఆప్షన్లో రెండు పక్క పక్కనే ఉన్నాయి, అంటే అది మంది కాదు. సో డి అనే ఆప్షన్లో రెండు పక్క పక్కన వచ్చాయి, అది నాది కాదు, తీసి పక్కనే. అలాగే ఏలో కూడా ఈ డయాగ్రామ్కి ఎదురుగా ఉండేది కాస్త పక్కకి ఎలా వస్తుంది, తీసి పక్కనే. ఇక్కడ ఈ డయాగ్రామ్కి పక్కన ఇది లేదు, ఇక్కడ కూడా ఇది లేదు. సో ఆన్సర్ ఈ రెండిట్లో ఉంటుంది. ఇంకోటి గమనించావా, ఈ రెండు ఆన్సర్స్ దాదాపు ఒకటే. కానీ వాడు చేసిన తప్పు ఏంటంటే, ఈ వైట్ స్పేస్ని చూసా, దానికి పక్కనే నాకు ఒక వృత్తం ఉంది. అదేంటి? షేడ్ అయినటువంటి వృత్తం కదా. వైట్ స్పేస్కి పక్కన ఇటు కానీ ఉండాల్సిన వృత్తం ఇటు సైడ్ వచ్చింది చూడు. ఇక్కడ ఈ రెండు ఆనుకొని ఉన్నాయి. మరి డైస్ని అన్ఫోల్డ్గా ఉన్నదాన్ని ఫోల్డ్ చేస్తే అది ఈ వైట్ స్పేస్ ఉన్న సైడ్ ఉండాలి తప్ప దానికి ఎదురుగా ఉండదు. కాబట్టి ఇది కాదు, ఇది చూడు, ఆ వైట్ స్పేస్ ఉన్న సైడే ఉంది. కాబట్టి ఇదే మన ఆన్సర్. ఒక డైస్ని మనం ఫోల్డ్ చేస్తే, ఓపెన్ చేసిన డైస్ని మనం ఫోల్డ్ చేస్తే అది ఎలా కంటికి కనిపిస్తుంది అని చెప్పడమే ఇది. ఆన్సర్ ఈస్ సి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్.